ఇండియాలో అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ తీసుకున్నా కానీ ఏ బ్రాంచ్ చేరినా కానీ లాస్ట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ తీసుకుంటాం. సో యాక్చువల్లీ ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ డొమైన్స్ విచ్ గివ్ యూ ఎనఫ్ మనీ, ఎనఫ్ ఫేమ్ అండ్ ఎనఫ్ పీస్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్లో ఒకటే కాదు. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్ డొమైన్స్. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్. దెర్ ఆర్ లాట్ మెనీ డొమైన్స్ టు ఎక్స్ప్లోర్. ఆ డొమైన్స్ అన్ని మీ ముందు పెట్టడానికి ఐఎమ్ స్టార్టింగ్ దిస్ పాడ్కాస్ట్. Here is Kulai, who is a cyber security expert. నీ గురించి నేను చెప్పడం కంటే నువ్వు చెప్పుకుంటే బాగుంటుంది కులాయ్. బ్రో లేదు బ్రో, నువ్వే చెప్పు బ్రో, నేను ఇంటా. ఓకే, సో హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ గెస్ట్ కులాయ్, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్, బగ్ బౌంటీ హంటర్. థర్డ్ ఇయర్ ఆఫ్ కాలేజ్లోనే 10 lakhs సంపాదించాడు వెబ్సైట్లో బగ్స్ కనిపెట్టి. అండ్ మోర్ దాన్ 130 కంపెనీస్లో హాల్ ఆఫ్ ఫేమ్స్ ఉన్నాయి, గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ లాంటి కంపెనీస్లో. సో కులాయ్, నీ గురించి నువ్వు చెప్పు. హలో ఆల్, నా పేరు కుల్లాయ్. నేను బగ్ బౌంటీ హంటర్ సెక్యూరిటీ రీసెర్చర్. నేను మోర్ దాన్ 130+ కంపెనీస్ ని అంటే ఎథికల్ గా వాళ్ళకి బగ్ రిపోర్ట్ చేసి వాళ్ళ కంపెనీస్ సెక్యూర్ చేశాను. తర్వాత నేను థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను సైబర్ సెక్యూరిటీ మోహన్ బాబు యూనివర్సిటీలో. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్లీ నేను సెకాషూర్ అనే ఒక స్టార్ట్అప్ బేస్ కంపెనీ, అంటే ఒక 2-3 years అయింది స్టార్ట్అప్ కంపెనీ. దాంట్లో సెక్యూరిటీ అనలిస్ట్ చేస్తాను. లైక్ మాకు నా వర్క్ అంటే ఏమంటుందంటే వెబ్ పెన్ టెస్టింగ్, ఆండ్రాయిడ్ పెన్ టెస్టింగ్, ఏపీఐ పెన్ టెస్టింగ్, నెట్వర్క్ పెన్ టెస్టింగ్ ఉంటుంది. మా క్లయింట్స్ ఉంటారు, క్లయింట్స్ నేను బగ్స్ కనుక్కుని వాళ్ళకి రిపోర్ట్ చేయాలి డైరెక్ట్ గా. ఇది నా వర్క్. ఇలా ఉంటుంది. కులాయ్, చాలా మందికి అసలు బగ్ బౌంటీ హంటింగ్ అంటే ఏంటో తెలియదు. కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బగ్ బౌంటీ? ఈ బగ్ బౌంటీ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ గూగుల్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. వీళ్ళకి సపరేట్ అంటే ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే గూగుల్ మెయిల్ కానీ, గూగుల్ డాక్స్ కానీ, ఇలా అంటే గూగుల్ ప్రొడక్ట్స్ లో కానీ బగ్స్ కనుక్కోవడం. అంటే నీకు ఈ బగ్స్ అంటే ఎలా అంటే నువ్వు సెక్యూరిటీ లూప్ హోల్స్ కనుక్కోవడం అనమాట. సెక్యూరిటీ లూప్ హోల్స్ కనుక్కొని వాళ్ళకి డైరెక్ట్ గా రిపోర్ట్ చేసి వాళ్ళు అంటే నువ్వు రిపోర్ట్ చేసిన బగ్ కానీ వల్నరబిలిటీ కానీ సివియారిటీ బేస్డ్ గా చెప్తారు అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క బగ్ బౌంటీకి ఎలిజిబుల్ కాకపోవచ్చు, కానీ హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది అనమాట. గూగుల్ విఆర్పి ప్రకారంగా హాల్ ఆఫ్ ఫేమ్ కూడా పెడతారు. అంటే నీకు హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటో చెప్పగలవా? బికాస్ చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఓకే. హాల్ ఆఫ్ ఫేమ్స్ అంటే ఏమంటే ఇప్పుడు మీరు బగ్ రిపోర్ట్ చేశారనుకోండి, మీకు వచ్చే రికగ్నేషన్ అంటే మీకు మనీతో రికగ్నేషన్ ఇవ్వకుండా వాళ్ళ వెబ్సైట్ లో మీ నేమ్ పెడతారు, హానరబుల్ మెన్షన్స్ అని బట్టి. అక్కడ మొత్తం రీసెర్చర్స్ నేమ్స్ అన్ని మెన్షన్ చేస్తారు అనమాట. వీళ్ళు మా వెబ్సైట్ లో బగ్ అనుకొని మమ్మల్ని సెక్యూర్ చేశారు అన్నట్టుగా. ఇలా ఉంటుంది. లేదు, నీ యొక్క బగ్ సివియారిటీ అనేది లో కాకుండా, మీడియం కాకుండా, హై సివియారిటీ కానీ, క్రిటికల్ సివియారిటీ కానీ ఉన్నా అనుకో, అప్పుడు రివార్డ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే నువ్వు గూగుల్ కాకుండా వేరే దాంట్లో అంటే గూగుల్ అనుకోండి, ఒక్కొక్కసారి క్రిటికల్ ఒక్కొక్కసారి బౌంటీస్ ఇవ్వమన్నమాట. అలా ఉంటుంది. ఒక్కొక్కసారి లో సివియారిటీకి బౌంటీస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది డిపెండ్ అయ్యింది ప్లాట్ఫామ్ వైజ్. ఇప్పుడు గూగుల్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. మైక్రోసాఫ్ట్ డిఫరెంట్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. బగ్ బౌంటీ దానికి పాలసీస్ కానీ డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఉన్నాయి కదా, చాలా పెద్ద కంపెనీ, చాలా చిన్న కంపెనీ, స్టార్ట్అప్ బేస్ కంపెనీస్ బగ్ బౌంటీ రన్ చేస్తుండే. ఏం లేదు, ఫస్ట్ మనం సెక్యూరిటీ రీసెర్చర్స్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు గూగుల్ కాదు, ఫేస్బుక్ అనుకోండి. ఫేస్బుక్ స్పేస్ బగ్ బౌంటీ అని సెర్చ్ చేయాలి గూగుల్లో. అక్కడ ఒక ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ లింక్ అనే కాదు, నీకు చూసిన అర్థమైపోతుంది బగ్ బౌంటీ రన్ చేస్తుంది కదా. క్లిక్ చేసినప్పుడు అక్కడ నీకు వాళ్ళ పాలసీ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఏమేమి బగ్స్ కనుక్కోవాలి, ఏమేమి బగ్స్ రిపోర్ట్ చేసి నీకు బౌంటీస్ ఇస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ వల్నరబిలిటీసే మాకు రిపోర్ట్ చేయాలి, ఇవి నోన్ వల్నరబిలిటీస్, మాకు ముందే తెలుసు వల్నరబిలిటీస్ కొన్ని ఉన్నాయని, ఇవి మాకు రిపోర్ట్ చేయొద్దండి. తర్వాత ఏమంటే డూప్లికేట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. డూప్లికేట్స్ ఎక్కువ అంటే ఇప్పుడు నేనున్నాను,
నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రోజు అంటే March 3 March 4 నేను ఒక బగ్ రిపోర్ట్ చేశాను అనుకోండి. నాకన్నా ముందు మార్చ్ 2 వేరే అతను రిపోర్ట్ చేశాను అనుకో సేమ్ బగ్. నాకు డూప్లికేట్ వేస్తారు అది. అతను ముందే రిపోర్ట్ చేశాడు. ఇలా అన్నమాట. ఇలా డూప్లికేట్స్ కూడా చాలా అయితుంటాయి. అలా ఎవరైతే ఫస్ట్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళకొక్కటే నీకు బౌంటీస్ అనేవి ఇస్తారు. హాల్ ఆఫ్ ఫేమ్స్ అనేవి ఇచ్చేస్తారు. సెకండ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకి అంతే. ఇంకేం చేయలేదు. అలా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళకేం రివార్డ్ రాదా? రివార్డ్ రాదు. అంటే హాల్ ఆఫ్ ఫేమ్ రికగ్నిషన్ కానీ కొన్ని మనీ కంపెనీస్ కానీ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఇవ్వవు. 95% కంపెనీస్ ఇవ్వవు. అంటే నీకు బగ్ రిపోర్ట్ చేసింటే డూప్లికేట్ అయితే 95% ఛాన్సెస్ లేదు నీకు. మనీ కూడా ఇవ్వరు. కొన్ని రేర్ కేసెస్ లో ఎలా అంటే ఇప్పుడు నీకన్నా ముందు రిపోర్ట్ చేసిన అతను క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్ బట్టి అతను సివియరిటీ కొద్దిగా ఇప్పుడు ఎక్సెసెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ నీకన్నా ముందు రిపోర్ట్ చేసిన అతను ఉత్త క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అనే రిపోర్ట్ చేశాడు. నువ్వు క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ నుంచి అకౌంట్ టేక్ ఓవర్ చేసి లెవరేజ్ చేసావు. ఇంపాక్ట్ ఏదైనా ఒక బగ్ ముందు పెట్టిన దానికన్నా లెవరేజ్ చేశారు అనుకోండి. ఇప్పుడు ముందు నాకన్నా పెట్టిన వాడు లో సివియారిటీలో పెట్టాడు బగ్. నాది సేమ్ బగ్గే కొద్దిగా సివియారిటీ నేను పెంచి పెట్టాను అనుకోండి. అప్పుడు ఛాన్సెస్ ఉండొచ్చు. ఇచ్చే ఛాన్సెస్ 100% కాదు మరి. కొన్ని మంచి కంపెనీస్ అలా ఇస్తాయి, లేకపోతే లేదు. అంతే. ఇక్కడ నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి కులే. ఒకటి లో సివియారిటీ, హై సివియారిటీ బగ్స్ అని నువ్వు చెప్పావు. అది ఎట్లా డిటర్మైన్ చేస్తారు? దాని తర్వాత ఎక్సెసెస్ అంటే ఏంటి? లెవరేజింగ్ అంటే ఏంటి? ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఓకే. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగావంటే ఏం అడిగావు? లో సివియారిటీ, హై సివియారిటీ. ఓకే. లో సివియారిటీ, హై సివియారిటీ అని ఎలా చేస్తారంటే సివిఎస్ఎస్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. అంటే నీకు ఇంపాక్ట్ బట్టి నీకు ఇప్పుడు అంటే నీకు ఎలా చెప్పాలంటే ఒక టేబుల్ వాడతారు అనమాట. సివిఎస్ఎస్ స్కోర్ అంటారు ఏదో దాన్ని. దాన్ని బట్టి చెప్పొచ్చు. కొన్ని విఆర్టీ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారంటే బక్రోడ్ ఎలా చేస్తారంటే P4, P3, P2, P1 ఉంటుంది. అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ దాన్ని బట్టి నీకు సివియరిటీ అనేది డిటర్మైన్ చేస్తారు అనమాట. ఇలా ఉంటుంది. దాని తర్వాత ఈ బక్రోడ్ అంటే ఏంటి? బక్రోడ్ అంటే ఇప్పుడు బక్రోడ్ ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మెటా, గూగుల్ అని, ఇవన్నీ సెల్ఫ్ హోస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉంటారు. అంటే వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ హోస్ట్ చేస్తుంటారు. బక్రోడ్, హ్యాకర్1 ఇలా థర్డ్ పార్టీ ఉంటాయి. హ్యాకర్1, ఇంటిగ్రిటీ అని, ఎస్వి హ్యాక్ అని, పెంటాబగ్స్ అని ఇలా దిండే ఉంటాయి. వీళ్ళు ఏమంటే నీకు వీళ్ళ కస్టమర్స్ ఉంటారు అనమాట. అంటే వీళ్ళ ప్లాట్ఫామ్ ఉంటుంది bugcrowd.com అని, హ్యాకర్1.com అని. ఆ ప్లాట్ఫామ్స్ లో ఏమంటే లిస్ట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ కానీ ఆండ్రాయిడ్ మొత్తం వాళ్ళ కంపెనీకి వేరే క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అక్కడ నీకు డీటెయిల్ గా ఒక్కొక్క బగ్ బౌంటీ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు డెల్ అనుకోండి, డెల్ కి బక్రౌడ్ లో ఉంది ప్లాట్ఫామ్. ఇది ఎలా అంటే నీకు బక్రౌడ్ లో వెళ్ళి డెల్ అని సెర్చ్ చేస్తే నీకు అక్కడ డెల్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ బగ్ బౌంటీ వస్తుంది, ప్రొడక్ట్ సెక్యూరిటీ ప్రొడక్ట్ బగ్ బౌంటీ వస్తుంది. ఇలా డిఫరెంట్ ఉంటాయి డెల్ కూడా. ఇలా నువ్వు దాంట్లోపలికి వెళ్ళి దాని స్కోప్ చూడాలి. అంటే స్కోప్ అంటే ఎలాంటి సబ్ డొమైన్స్ రిపోర్ట్ చేయొచ్చు, డొమైన్స్ ఏవి రిపోర్ట్ చేయొచ్చు. అంటే నువ్వు అవుట్ ఆఫ్ స్కోప్ లో కొన్ని డొమైన్స్ పెట్టుంటారు అనమాట. అంటే అలాంటివి రిపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు డెల్.com అని అవుతుంది, ఇది మెయిన్ డొమైన్. ఈ డొమైన్ లో ఏ బగ్స్ కనుక్కున్నా నువ్వు రిపోర్ట్ చేయొచ్చు. అదే సపరేట్ గా xyz.del.com అని సపరేట్ గా ఇంకొక సబ్ డొమైన్ ఉంటుంది. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్కోప్ లో పెడతారు నీకు ఇలాంటి సబ్ డొమైన్స్. నువ్వు రిపోర్ట్ చేయకూడదు. అవుట్ ఆఫ్ స్కోప్ లో నీకు రాసింటారు మొత్తం నీకు పాలసీలో. తర్వాత నీకు దీంట్లో ఎలా అంటే నీకు బగ్స్ ఏవి రిపోర్ట్ చేయాలి దీంట్లో కూడా నీట్ గా రాసింటారు. మీరు బక్రోడ్ హ్యాకర్1 లో ఎలా అంటే ఇప్పుడు ట్రైజర్స్ అని ఉంటారు అనమాట. నువ్వు బగ్ రిపోర్ట్ చేసిన వెంటనే నీ రిపోర్ట్ అనేది కంపెనీ వాళ్ళు చూడరు. ఫస్ట్ ఈ హ్యాకర్1 బక్రోడ్ లో పనిచేసే ప్రొడక్ట్ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ సెక్యూరిటీ ఇంజనీర్స్ కానీ చూస్తారు. ఫస్ట్ వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. వాళ్ళు సివియరిటీ వ్యాలిడేట్ చేసి కస్టమర్ టీమ్ పంపిస్తారు. కస్టమర్ టీమ్ ఏం చేస్తారంటే నీకు సివియరిటీ పెంచడం కానీ తగ్గించడం కానీ అట్లా మొత్తం డిస్కషన్ చేస్తారు ట్రైజర్ తో డిస్కషన్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాలిడ్ అయితే నీకు రివార్డ్ ఇస్తారు అనమాట. రివార్డ్ ఇచ్చేది ఇంకా ట్రైజింగ్ స్టేజ్ లో నీకు తెలిసిపోద్ది నీకు బగ్ అనేది డూప్లికేటా ఇలా అని. అంటే ట్రైజర్స్ ఒక్కొక్కసారి చెప్పేస్తాను నువ్వు చెప్పిన బగ్ అసలుకి ఇది బగ్గే కాదు అంటారు ఒక్కొక్కసారి.
ఇలాంటివన్నీ ట్రైజింగ్ స్టేట్ లోనే ఒక 1 to 3 days లోనే మొత్తం సాల్వ్ అయిపోతాయి. ఓకే ఓకే ఇలా ఉంటుంది అనమాట బగ్ క్రౌడ్, హ్యాకర్ ప్లాట్ఫామ్స్. ఓకే. దాని తర్వాత ఎక్సెసెస్ అంటే ఏమో అన్నావు, అది ఎక్సెసెస్ అన్నావు అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఏంటో? ఎక్సెసెస్ అంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ అంటారు, జావా స్క్రిప్ట్ ఇంజెక్షన్స్ అంటారు దీన్ని. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ తీసుకో, ఒక యూఆర్ఎల్ తీసుకో. వెబ్ అప్లికేషన్ లో సెర్చ్ పారామీటర్ ఉంది. సెర్చ్ పారామీటర్ దగ్గర స్క్రిప్ట్ పేలోడ్ రన్ చేయాలి. అంటే స్క్రిప్ట్ కానీ ఏదో URL జావా అంటే స్క్రిప్ట్ పేలోడ్ ఐఎంజిఎస్ఆర్ పేలోడ్. ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ తీసుకో, ఒక వెబ్సైట్ ఉంది, నువ్వు సెర్చ్ చేసావు హాయ్ అని, ఓకేనా, కింద సెర్చ్ చేసావు హాయ్ అని, ఓకే. అది యూఆర్ఎల్ లో నీకు కనపడాల. నేను ఇప్పుడు డిస్కస్ చేసి ఓన్లీ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్. నేను ఇంకా హై ఓకే అండ్ ఓకే పోవట్లేదు, జస్ట్ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు హాయ్ అని టైప్ చేసావు అనుకో, ఇక్కడ యూఆర్ఎల్ లో కూడా నీకు రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకేనా, యూఆర్ఎల్ పారామీటర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, గూగుల్లో సెర్చ్ పారామీటర్ ఉంది, https://search అంటే /?search హాయ్ అని వస్తుంది. ఇక్కడ ఏమంటే ఓకే, పైన హాయ్ తీసేసి కనపడేది. నువ్వు స్క్రిప్ట్ పేలోడ్ యూఆర్ఎల్ కనపడుద్ది. అక్కడ నువ్వు హాయ్ ఓకే. తీసేసి స్క్రిప్ట్ పేలోడ్ పెట్టుకోవాలి. స్క్రిప్ట్ అలర్ట్ పేలోడ్ పెట్టావు అనుకో, అప్పుడు పాపప్ వచ్చింది అనుకో నీకు, ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వల్నరబుల్ అని చెప్తాం. ఇది ఊరికే రిపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే నీకు చాలా లెవరేజ్ చేయొచ్చు అనమాట దీంతో. అంటే నువ్వు ఇప్పుడు కుకీస్ అంటే ఏమంటే, ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ కి వెళ్ళావు అనుకో, నీకు ఎప్పుడైనా అలౌ కుకీస్ అలా ఉంటుంది, ఓకేనా. కొన్ని అథెంటికేటెడ్ కుకీస్ ఉంటాయి, కొన్ని నాన్ అథెంటికేటెడ్ కుకీస్ ఉంటాయి. కొన్ని కుకీస్ ఎలా అంటే నీ సెషన్ ని మొత్తం మేనేజ్ చేసే కుకీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నువ్వు పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేస్తావు కదా ఏ వెబ్ అప్లికేషన్ అన్నా, అప్పుడు నీకంటూ ఒక సపరేట్ కుకీస్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. ఇది ఎలా అంటే నువ్వు లాగౌట్ అయిపోయేంత వరకు ఆ కుకీస్ పనిచేస్తాయి. లాగౌట్ అయిపోయిన తర్వాత కుకీస్ అనేది వ్యాలిడేట్ కావు. ఇలా అనమాట, ఓకే ఓకేనా. ఓకే అది కొన్ని మిస్కాన్ఫిగరేషన్ ఉంటే మళ్ళీ దాని మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వస్తే ఆ కుకీస్ ని నువ్వు అథెంటికేటెడ్ లో ఉన్నావు నీ అకౌంట్ కి. సపోజ్ నువ్వు mail.google.com లో నీకు అకౌంట్ ఉంది, ఓకేనా. mail.google.com లో నీకు అకౌంట్ ఉంది. నువ్వు లాగిన్ అయి ఉన్నావు నీ mail.google.com లో, ఓకేనా. ఓకే నేను ఒక ఓకే క్రాఫ్టింగ్ పేలోడ్ పంపిస్తాను నీకు క్రాఫ్టింగ్ పేలోడ్ పంపిస్తాను. అంటే ఎలా ఉంటుందంటే ఆ పేలోడ్ https://google.com mail.google.com/search స్క్రిప్ట్ పేలోడ్ ఉంటుంది. అక్కడ నా ఇంజెక్ట్ పేలోడ్ ఉంటుంది. నువ్వు అది క్లిక్ చేసావు అనుకో, నీ కుకీస్ నాకు వచ్చేస్తాయి. నీ కుకీస్ వస్తే నాకేం చేస్తాను అంటే, నేను బర్బ్సిట్ అని ఒక టూల్ వాడతాను. ఆ టూల్ లో నా కుకీస్ ఉంటాయి కదా, నా ఎగ్జిస్టింగ్ కుకీస్, నీ కుకీస్ తో నేను రీప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఓకే అకౌంట్ ఓకే నీ అకౌంట్ యాక్సెస్ చేస్తాను వితౌట్ పాస్వర్డ్, వితౌట్ ఇంకా మనం ఏమైనా చేయొచ్చు ఇంకా. ఏమైనా మొత్తం ఫుల్ యాక్సెస్ ఉంది ఏమైనా. అకౌంట్ కి. అంటే నేను ఓకే ఒక టైపే చెప్పాను ఇప్పుడు, కుకీస్ కానీ ఇంకా చాలా చేయొచ్చు. లోకల్ స్టోరేజ్ ని తీసుకోవడం కానీ అలా చేయొచ్చు. దాని తర్వాత నీ హైయెస్ట్ బగ్ మనీ ఎంత వచ్చింది నీకు ఒక్క బగ్ కనిపెట్టినందుకు వెబ్సైట్ లో? అంటే నాకు హైయెస్ట్ బౌండరీ వచ్చేసి $3,000 లో. అంటే ఒక కంపెనీ నుంచే వచ్చేసి $5,000 వచ్చింది. అంటే ఓకే ఏమంటే నేను ప్రాక్టికల్ గా ఏమనుకున్నానంటే, వాళ్ళ ఒక అడ్మిన్ ప్యానల్ యాక్సెస్ ఉంది, దీనికి $2,000 ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి ఏమంటే వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది లీక్ అయిపోయాయి. ఆండ్రాయిడ్ బగ్ ఇది. ఏపీఐ కీస్ అట్లా ఉంటాయి అనమాట. దాన్ని ఎక్స్ప్లోర్ చేసింటే నాకు వాళ్ళ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ నాకు మొత్తం గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనే ఆప్షన్స్ కి నాకు యాక్సెస్ ఇచ్చింది అనమాట. ఓకే ఓకే ఇది క్రిటికల్ లెవెల్ వచ్చింది. దానికి $3,000 ఇచ్చారు. మొత్తం ఒక కంపెనీ నుంచి $3,000 $5,000. ఒక కంపెనీ నుంచి $3,000 కాదు, ఒక ఒక బగ్ కంపెనీ కి నుంచి ఒక బగ్ కి $3,000 ఇచ్చారు. అంటే ఓకే ఫస్ట్ బగ్ కి $3,000 ఇచ్చారు, సెకండ్ బగ్ కి $2,000 ఇచ్చారు. ఒకటే కంపెనీ లెక్క చూసుకుంటే $5,000. ఓకే. మొత్తానికి ఒక బగ్ కి ఒక 4 లక్షలు సంపాదించేసినాను. బ్రో. ఇప్పటి వరకు ఎంత ఎంత వచ్చి ఉంటుంది నీకు మొత్తం అప్రాక్స్ గా నీకు బగ్ బౌంటీస్ లో ఒకటే? అప్రాక్స్ అంటే డాలర్స్ లో అయితే $15,000 దగ్గర వచ్చి ఉంటుంది ఇప్పుడు దాకా. ఒక 1.5 year నేను బగ్ బౌంటీ చేసిందా, 1.5 year దగ్గర ఇప్పుడు దాకా అయితే $15,000 దగ్గర వచ్చాయి. ఓకే, $15,000. ఏజ్ ఎంత అనేది? నాది ఏజా 21 బ్రో. అంటే 21 కాదు, 21 20. 21 కాదు 20.
బ్రో, ఇయర్ లో 21 పడుద్ది. $15,000 అంటే ఒక సాధారణ ఎంప్లాయీ ఒక 10 సంవత్సరాలు కష్టపడితే వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అదే ఒక సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. ఆ లెక్కన వాడు ఎన్ని సంవత్సరాలు చేయాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్? లేదు బ్రో, ఈ ఫీల్డ్ లో ఉండేదే ప్లస్ అది. నువ్వు 1 అవర్ లో సంపాదించేది 1 డే లో సంపాదించు, 1 అవర్ లో సంపాదించు. అంటే కొద్దిగా లక్ కూడా ఉండాలన్నమాట. అంటే మరీ అంత స్కిల్ ఉంటేనే వస్తుంది అని చెప్పలేము. స్కిల్ ఉన్న వాళ్ళు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఫీల్డ్ లో. నీకు లక్ కూడా ఉండాలి. ఒక 80% నీకు స్కిల్ ఉందనుకో, మ్యాక్సిమం ఛాన్స్ వస్తుంది. 20% మటుకు లక్ ఉండాలి కంపల్సరీ. లక్ లేదు, ఎందుకు లక్ ఉండాలంటే డూప్లికేట్ కాకూడదు నువ్వు పెట్టిన బడ్జెట్. ఎందుకంటే మనకంటే ముందే వాడు పెట్టేస్తే నా అయిపోతుంది ఇక. లెక్క చాలా మంది ఉంటారు. నా లెక్క చాలా మంది ఉంటారు, చాలా పెద్ద పెద్ద హ్యాకర్స్ ఉంటారు. వాళ్ళకన్నా మనం స్టాండర్డ్ వాళ్ళ ముందు ఇలా. కులా ఇప్పుడు నీ జర్నీని ఫస్ట్ నుంచి చెప్పగలవు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా అని? అంటే కూడా నాకు ఫస్ట్ ఏమనిపించింది, ఫస్ట్ లో నాకు ఇంటర్ అయిన తర్వాత కాలేజ్ వచ్చింది. నాకు పెట్టాను అనమాట. ఓకే, అన్ని పెట్టాను వరుసగా. అంటే సిఎస్సి ఫస్ట్ పెట్టాను, సైబర్ సెక్యూరిటీ తర్వాత పెట్టాను, అలా పెట్టాను. నాకు ఎందుకో నా లక్ బాగుండి సైబర్ సెక్యూరిటీ వచ్చింది నాకు కాలేజ్లో. సరే, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, అసలు ఏంటిది మొత్తం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. రీసెర్చ్ చేయడంలోనే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అనమాట. ఏదో చేయాలి ఫీల్డ్, కొద్దిగా ఎవరు ఎక్స్ప్లోర్ చేసిన ఫీల్డ్ ఇది. అంటే సగం మంది ఎలా అనుకుంటారంటే ఎథికల్ హ్యాకర్ అంతా అంటే ఎంత ఎనెథికల్ థింగ్స్, అంటే మొత్తం వీళ్ళకి అసలుకి ఆర్గనైజేషన్ లో వీళ్ళు ఎవరు పని చేయరు, కంపెనీస్ వీళ్ళు ఎవరిని తీసుకోరు, జస్ట్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు. ఇలా మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. సర్లే అని స్టార్ట్ చేసాను. నాకు ఏమీ తెలియదు అనమాట అప్పట్లో. నాకు ఎలా స్టార్ట్ చేయాలి మొత్తం ఏమీ తెలియదు. నేను ఫస్ట్ చూసిన ఇన్స్పైర్ అయినంటే క్రిప్టోనైట్ అని ఒక అతను ఉంటాడు యూట్యూబ్ లో. ఎవరు? అతని పేరు కిరణ్ మల్హోత్రా. క్రిప్టోనైట్ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట, యూట్యూబ్ లో. అతని పేరు కిరణ్ మల్హోత్రా అనమాట. అతను ఓఎస్సిపి సర్టిఫైడ్. అతన్ని చూసి నాకు ఏమనిపిస్తుందంటే చాలా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. అంటే అరే, మనము ఈ లెవెల్ కి వెళ్తే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు అతను అతని లెవెల్ ఏమంటే ఇప్పుడు నీకు ఇండియాలోనే మంచి సర్టిఫికేషన్ ప్లస్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను కిరణ్ మల్హోత్రా. అంటే కొద్దిగా చాలా మందికి తెలుసు, క్రిప్టోనైట్ అన్న మటుకు చాలా మంది తెలుసు. సర్లే ఏదో బాగుంది అని అతని కోర్స్ ఉంది అనమాట. అంటే 999 ఏమో కోర్స్ ఉందా. సర్లే ఏదో ట్రై చేద్దామని ఫస్ట్ అది నా ఇన్వెస్ట్మెంట్ 1000 అనమాట ఫస్ట్ లో. నాకు ఎందుకంటే దానికన్నా ముందు చాలా ఖర్చు పెట్టాను బయట. అంతా అవుట్డేటెడ్ సిలబస్ అంతా. అంటే మీకు బేసిక్స్ ఏం చెప్పరు, బేసిక్స్ లేకుండా డైరెక్ట్ అడ్వాన్స్ వెళ్ళిపోతారు. మీకు బేసిక్స్ తెలుస్తున్నాయి కదా, అడ్వాన్స్ లెవెల్ తెలిసేది. నేను ఫస్ట్ ఇతను బేకార్ కోర్స్ ఉంటాయి బ్రో బయట చాలా. కానీ ఎందుకో నాకు అనిపించింది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇతను యూట్యూబ్ వీడియోస్ చూసి మొత్తం కొద్దిగా బాగా అనిపించింది. అందుకని ఇతని వెబ్సైట్ లోకి వెళ్ళి ఇతను కోర్స్ పర్చేస్ చేసేసాను అనమాట. 1000 రూపీస్ ఏమో, 999 ఏమో ఉందా. అది కోర్స్ పర్చేస్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేసేది. 1 మంత్ కాదు, 15 days లో మొత్తం కోర్స్ అయిపోగొట్టేసా. 15 days? 15 days లో 15 days లో అసలుకి ఎలా అంటే, నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత నైట్ టైమ్స్ కూడా చూసాను అతని వీడియోస్. నేను నైట్ 2 o'clock దాకా అలాగే చూస్తూ అయిపోగొట్టే, అలా ఫాస్ట్ మనం నేర్చుకోవాలా అని ఒక క్యూరియాసిటీతో మొత్తం అయిపోగొట్టేసేవాడిని. అలా మొత్తం అయిపోగొట్టిన తర్వాత సరే, ఏదో బేసిక్ ఉంది మనకి. ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్ లో ఎట్లంటే, నేను జస్ట్ అతను ఏం నేర్పించాడంటే బేసిక్ అంటే మీకు లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లినక్స్ బేసిక్స్ చెప్పాడు, నెట్వర్కింగ్ బేసిక్స్ చెప్పాడు. మొత్తం ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఫీల్డ్ లో, ఎలా మొత్తం డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం, ఈక్వల్ ఇంజెక్షన్ ఎలా చేయొచ్చు, మొత్తం ప్రాక్టికల్ గా చూపించాడు అతను. వైఫై అటాక్స్ ఎలా చేయొచ్చు, నెట్వర్క్ బేస్డ్ మొత్తం ఉంటుంది. మీకు ఈ వెబ్సైట్ పైన ఎక్కువ పోలేదు. బేసిక్ లెవెల్ బాగా చెప్పాడు అనమాట, నీట్ గా చెప్పాడు. నాకు బాగా అర్థమైంది అసలు. నాకు ఒకనొక స్టేజ్ లో ఇదే నా ఫ్యూచర్, ఇంకొద్దిగా దీంట్లో బిల్డ్ చేసుకుంటే, ఇంకొద్దిగా మంచి బిల్డ్ చేసుకుంటే మనది సెట్ అయిపోద్ది అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత మూవ్ అయ్యాను. దాని తర్వాత కూడా చాలా రాంగ్ స్టెప్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకులే పేర్లు, యూట్యూబ్ లో చాలా బేకార్ ఛానల్స్ ఉంటాయి బ్రో తెలుగులో. ఎందుకు పేర్లు,
వీళ్ళు ఎలా అంటే మనీ మొత్తం ఎక్కువ చేసుకుంటారు బ్రో. అంటే ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలో చాలా తక్కువ బ్రో నాలెడ్జ్ ఉండదు దీనిపైన. బడ్ బౌంటీ పైన చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకొని వాళ్ళు ఇంత కడితే మీకు మొత్తం హ్యాకింగ్ మొత్తం నేర్పించేస్తాం ఇలా చెప్తున్నారు అనమాట. నేను కూడా అట్లాంటి దానిపైన ఫాలో అయ్యా. అంటే ఈ దీనిపైన కాదు, ఆ, ఒక వెబ్సైట్ ఉంది చాలా పాపులర్. ఒక 100 మెంబర్స్ తీసుకున్నాం అనుకో, హ్యాకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర 25 to 30 మెంబర్స్ చేసింటారు కోర్స్. గౌతమ్ కుమావత్ అని హ్యాకింగ్ ఫ్లిక్స్ ఉంటుంది. ఏంటారు పేరు చాలా మంది. నార్త్ లో చాలా ఫేమస్ ఇది. కానీ అతని దగ్గర 6,000 అనుకుంటా. అతను కూడా అంతే. ఆ, మొత్తం ఎక్స్పర్ట్ లెవెల్ హ్యాకింగ్ అని ఏదో పెద్ద 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 కోర్సులన్నీ పెట్టి పబ్లిసిటీ బాగా చేశారు అనమాట. సర్లే అని మా పేరెంట్స్ అడిగి 6,000 కట్టారండి. అది బాను అంతే. ఇంకా అది అసలు వాడు నాకు ముందు నాలెడ్జ్ ఎక్కువ వాడు చెప్తున్న దానికన్నా. నాకు 1,000 రూపాయలు కట్టిన కోర్స్ కన్నా నాకు 1,000 రూపాయలు కట్టే కదా ముందు. ఆ కోర్స్ అనే ఇంకా ఎక్కువ చెప్పాడు దీంట్లో కన్నా. ఇది చాలా బేకార్ ఉండింది అనమాట. ఇలా అయిన తర్వాత ఇంకా చాలా చేసే బ్రో, చాలా ఇన్వెస్ట్ చేశాను అనమాట. మనీ ఫస్ట్ చాలా పోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ బగ్ బండి చెప్పేవాళ్ళు కాదనమాట. సరే అని ఒక్కనొక టైంలో మీకు లింక్డ్ఇన్ లో చాలా చూసాను. మయాంక్ అని ఒక ఉన్నాడు, ఆదిత్య షిండే అని కొన్ని మెంటర్స్, కొంతమంది మెంటర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళతో హెల్ప్ తో నేను బగ్ బౌంటీ స్టార్ట్ చేశాను అనమాట. సెప్టెంబర్ సెప్టెంబర్ నవంబర్ లో 2022లో నాకు ఫస్ట్ బౌంటీ వచ్చింది. అక్కడ నుంచి నేను బ్యాక్ సైడ్ చూసుకోలేదు. అక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత వచ్చింది బ్రో బౌంటీ, ఫస్ట్ బౌంటీ ఇది? బ్రో నాకు ఫస్ట్ బౌంటీ కాదు, హాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఓకే. వచ్చేసి ఆగస్ట్ లో వచ్చింది అనుకుంటా బ్రో. ఆగస్ట్ 2022 ఇంకా కంపెనీ పేరు పోపిన్ అనుకుంటా. అది చాలా చిల్లర బగ్ బ్రో. ఇప్పుడు ఆ బగ్ చూస్తుంటే అరే ఈ బగ్ నేను పెట్టిందని సిగ్గుపడతాను అనమాట. చాలా చిన్న బగ్. అంటే హాల్ ఆఫ్ ఫేమ్స్ అంతే అనమాట. చిన్న చిన్న బగ్స్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్స్ ఇస్తారు ఫస్ట్ లో. దాని తర్వాత నాకు ఫస్ట్ బౌంటీ వచ్చింది మనకు నవంబర్ సెప్టెంబర్, నాకు అంత గుర్తులేదు. ఫ్లాట్స్ ఉంటుంది ఇంటర్ ఉంటుంది. ఫస్ట్ బౌండరీ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ డే $100 వచ్చింది ఫస్ట్ బౌండరీ నాకు. దాని తర్వాత వెంటనే మళ్ళీ సెకండ్ డే మళ్ళీ ఇంకొక $100 వచ్చింది. అలా స్టార్ట్ అయింది జర్నీ. అంటే నీ జర్నీ స్టార్ట్ అయింది కాలేజ్ లైఫ్ నుంచి కదా. కాలేజ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉందా నీది? బ్రో ఫ్యాక్ట్ చెప్తా బ్రో. సైబర్ సెక్యూరిటీ అంటారు కానీ వాళ్ళు చెప్తే ఏం చెప్పరు బ్రో. నువ్వు ఏ ఐఐటీస్ పో, ఎక్కడికన్నా పో, ఎన్ఐటీస్ పో, ఏ కాలేజ్ కన్నా పో, నీకు సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకింగ్ కూడా నేర్పిరు బ్రో. ఫస్ట్ హ్యాకింగ్ అంతా ఏం నేర్పిరు నీకు. అంతెందుకు బ్రో, బేసిక్ పెన్ టెస్టింగ్ చెప్పరు బ్రో. అంతెందుకు బ్రో, అంత ప్రొఫిషియంట్ స్కిల్స్ ఉంటే కాలేజ్ లో వాళ్ళని చెప్తారు, వాళ్ళే బయట బాగా సంపాదిస్తారు. ఓకే ఓకే. మన ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసుంటాం. ఇప్పుడు నువ్వు నేను కూడా ఇంజనీరింగ్ కాలేజే. మనకి రికార్డ్స్ అంటూ ఉంటారు, అసైన్మెంట్స్ అంటూ ఉంటారు, ల్యాబ్లు అంటారు, క్లాసెస్ అంటూ ఉంటారు. అసలు ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నువ్వు ఎలా బగ్ బౌంటీ చేసేవాళ్ళు, నువ్వు ఎలా నేర్చుకునేవాడు, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసేవాడు? అసలు ఎవరు చదువుతారు బ్రో బీటెక్ మనలో అనమాట. ఇంజనీరింగ్ బ్రో వన్ డే బ్యాటింగ్ బ్రో. నేను చెప్పట్లే, నిజం చెప్తున్నా. వన్ డే బ్యాటింగ్ బ్రో నేను చేసేది. వన్ డే చదువుతా ఎగ్జామ్ ముందు, ఆ రోజు పోయి అట్లా రాసేస్తాం. అంటే క్లాసెస్ వింటా బ్రో. అంటే మరీ నోట్స్ ప్రిపరేషన్ అంత సీన్ లేదు. ఏం వరకు వింటాం. మరీ అంత టాపర్ ఏం కాదు, జస్ట్ బేసిక్ బాగానే చదువుతాను. టైం మేనేజ్మెంట్ కి వస్తే అదే బ్రో ఇంట్రెస్ట్. నేనైతే టైం మేనేజ్మెంట్ అసలు విచ్చలవిడిగా ఇచ్చేసాను బ్రో. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఈవినింగ్ 6 వస్తే 12 దాకా వదిలేవాడిని కాదు ల్యాప్టాప్. తినే ఒక్కటి తప్ప బయటకు నేను వెళ్ళేవాడిని కాదనమాట ఎక్కువ. ఇంకేదో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పిలిస్తే బయటికి వెళ్ళేవాడిని అంతే తప్ప ఎక్కువ బయటికి వెళ్ళను. 12 అదే బ్రో, 12 2 అయితే ఒక్కొక్కసారి. ఇది నా ఫస్ట్ ఇయర్ లో ఒకటే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఒకటే 2 దాకా వెళ్ళే టైమింగ్. ఎప్పుడైతే మనకి కొద్దిగా ఒక మనకి నాలెడ్జ్ కొద్దిగా గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు కొద్దిగా టైం తక్కువ అయిపోద్ది. ఎందుకంటే మనకు తెలుసు కదా, నేర్చుకునేది చాలా తక్కువ అయిపోతాయి అప్పుడు తెలిసినప్పుడు. కాబట్టి కొద్దిగా కొద్దిగా టైం తక్కువ ఇచ్చాను. నువ్వే ఎందుకు నా ఫస్ట్ గెస్ట్ అంటే, నేను కూడా ఒకనొక టైంలో సైబర్ సెక్యూరిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది.
ఆ ఇంట్రెస్ట్ తోటి నేను రీసెర్చ్ చేస్తుండే అనమాట. ఒకరోజు నా ఫ్రెండ్ వచ్చి, అరే నా నా రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ కి వెబ్సైట్ లో ఏదో బగ్ కనబడితే ఒక 10 లక్షలు వచ్చిందంట్రా, మరి నువ్వు ట్రై చేయొచ్చు కదా, మంచి మనీ వస్తాయి అని. అట్లా నీ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే లింక్డ్ ఇన్ లో దొరికిన. లింక్డ్ ఇన్ లో నేను ఎప్పుడో, నీకు తెలియదేమో, ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాను నేను. నీ ఫస్ట్ ఫస్ట్ బౌంటీ కాదు, నేను 2-1 లో ఉన్నప్పుడు, మనం సెకండ్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి నీకు ఫాలో అవుతున్నా, నీ బౌంటీస్ చూస్తున్నా, నీకు నువ్వు ఏమేమి చేస్తున్నావు చూస్తున్నా, నీకు ఏమేమి హాల్ ఆఫ్ ఫ్రేమ్స్ వస్తున్నాయి చూస్తున్నా. అట్లా నేను కూడా ఇన్స్పైర్ అయినా అనమాట. నేను కూడా హ్యాకింగ్ లోకి వద్దామని అట్లా ట్రై చేస్తుండే. తర్వాత మన ఇద్దరం ఇట్లున్నాం ఎదురు. ఆ నీకు వచ్చే బౌంటీ చూసి నేను చెలస్ ఫీల్ అయింది. ఏంటప్పా స్వామి, నేను ఎంత ఎతికినా రావట్లే, ఈ బ్రోకి ఊకే పెట్టపట్టుబడి వచ్చేస్తుంటాయి. లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తుంటాడు ఈ మనిషి, ఏం చేస్తుంటాడో ఒకసారి మాట్లాడాలి. అప్పుడు ఆ మైండ్ లో పడినది ఇప్పుడు రియాలిటీకి వచ్చింది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఇస్తారు అందరూ ఇద్దరు బ్రో. ప్రాక్టీస్ ప్రాక్టీస్ బాగా చేయాలా, ప్యాషన్ ఉంటే ఎవరన్నా చేస్తారు బ్రో, నేను ఒకటే కాదు. అట్లా ఎవరికి తెలియని డొమైన్ ఇది అనమాట, ఇది సైబర్ సెక్యూరిటీ అనేది. అంటే తెలియని అవును అంటే బ్రో. కాదు, చాలా అవును అండర్ రేటెడ్ ఇది. అవునవును బ్రో. అంటే చాలా మంది బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్ అదే పోతారు bro. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న అందరు దీని సైడే పోతారు. ఎక్కువ మాట్లాడితే మాస్టర్స్ అని వెళ్తారు. ఎవరు ఈ ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేయరు ఎక్కువ. చాలా రేర్ అన్నమాట. అంటే దీంట్లో జాబ్ చూడడం చాలా కష్టం బ్రో. అంటే ఇంత ఈజీ కాదు. దీంట్లో సెక్యూరిటీ, ఒక కంపెనీకి సెక్యూరిటీ ఇంజనీర్ కానీ సెక్యూరిటీ అనలిస్ట్ గా జాబ్ రావడం చాలా చాలా కష్టం బ్రో. బ్రో ఇంతమంది డెవలపర్ ఉన్నారు బ్రో, ఇంత అన్ఎడ్యుకేటెడ్ బ్రో. అంటే ఇప్పుడు అంటే అన్ఎడ్యుకేటెడ్ అన్న బ్రో, అంటే సగం సగం తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతారు బ్రో. వాళ్ళ వల్లే మాకు బగ్స్ దొరుకుతాయి. అంటే రియాలిటీ బ్రో ఇది. రియాలిటీ బ్రో. అంటే అంటే ఇప్పుడు వాళ్ళు వెబ్సైట్ తయారు చేస్తారు, ఓకే, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. అంటే అంత స్కిల్ ఉండదు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిపోయింటారు. ఇప్పుడు మనమే వస్తాం కదా మనం పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎలా వేస్తారు. దాని తర్వాత వాళ్ళే కదా నేను చాలా కొంచెం మంది ఈజీగా జాయిన్ అయ్యి. చాలా మంది చూస్తుంటాను అనమాట. వాళ్ళే ఏదో కదా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏదో కోర్స్ తీసేసుకుంటారు, దాని తర్వాత అదేదో చేస్తారు, పైథాన్ అంటారు, జావా అంటారు. వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం బ్రో చేయాలో కూడా తెలియదు బ్రో అట్లీస్ట్. బ్రో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తక్కువ చేయలేదు బ్రో. చాలా మంచి ఫీల్డ్, చాలా మంది వెళ్తుంటారు. చాలా కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్, చాలా మంచి ఫీల్డ్. అందుకే సైబర్ సెక్యూరిటీ కన్నా దాంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే హై పేయింగ్ జాబ్ సైబర్ సెక్యూరిటీ నీకు హై లెవెల్లో వస్తాయి. జూనియర్ లెక్క నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీకు సాఫ్ట్వేర్ డెవలపర్ లో అట్లా అట్లా ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ నీకు హై పేయింగ్ జాబ్స్ వచ్చేస్తాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది మైక్రోసాఫ్ట్ కొంతమంది మా ఫ్రెండ్స్ చాలా హై పేయింగ్ జాబ్స్ చేస్తున్నారు. అంటే ఓకే. నేను ఏం చెప్తున్నా అంటే నీకు చాలా అంటే ఒక 100 మెంబర్స్ అనుకో బ్రో, 60 మెంబర్స్ కి అంత ఎక్కువ స్కిల్స్ ఉండవు. జస్ట్ ఏదో వెళ్ళిపోతుంటారు కంపెనీస్ కి. వాళ్ళ వల్లే మనకి బగ్స్ దొరికేది. ఓకే. వాళ్ళ వల్లే బగ్స్ దొరికేది. వాళ్ళ వల్లే మేము రిపోర్ట్ చేయగలుగుతాం. వాళ్ళ వల్లే మాకు డబ్బులు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే కరెక్ట్ కోడింగ్ చేసి మంచి సెక్యూరిటీ ఉన్న సోర్స్ కోడ్ మొత్తం తయారు చేసి పెట్టారు అనుకోండి, అప్పుడు చాలా తక్కువ ఉంటుంది. నేను కనుక్కునే అటాక్స్ కానీ చాలా తక్కువ అయిపోతాయి అప్పుడు. ఇన్స్పిరేషన్ ఎవరు కులాయ్? అంటే ఫస్ట్ అదే బ్రో. ఫస్ట్ క్రిప్టోనైట్, అతను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా. తర్వాత కాంగ్సెట్ అని ఉంటాడు, ఆదిత్య సింగ్ అని. అతను చాలా బగ్ బౌండీ బాగా చేస్తాడు బ్రో అతను. అంటే చాలా నీట్ చేస్తాడు. చాలా అంటే చాలా మంది ఇన్స్పైర్ అవుతుంది. ఇప్పుడున్న బగ్ బౌండీ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారంటే తన తన స్టూడెంట్స్ అనమాట. చాలా మంది ఉన్నారు. ఆదిత్య సింగ్ అంటారు. చాలా బగ్ బౌండీలో ఇతని పేరు తెలియని వాళ్ళు ఉండరు మాక్సిమం. ఒక 100 మెంబర్స్ చూసుకుంటే ఒక 85 మెంబర్స్ కి ఇతని పేరు తెలిసి ఉంటుంది. అతను కూడా మంచి ఇన్స్పిరేషన్ బ్రో. నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే క్రిప్టోనైటే, అదే హిరేన్ మల్హోత్రా. అతను చాలా మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి బ్రో అతను ప్లస్ యూట్యూబ్ లో ఈ మధ్య బిటెక్ బాగా చేస్తుండే, మంచి భవాని అని అతని పేరు. అతను కూడా చాలా ఇన్స్పిరేషన్ బ్రో. అంటే ఓ సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, మీకు ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలా ఉంటుంది మొత్తం సైబర్ సెక్యూరిటీ, ఎలా వర్క్ చేస్తారు, మంచి మంచి ఫీల్డ్ లో మనం మంచి మంచి పొజిషన్ కి వెళ్ళాలంటే సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, ఇలా బాగా నీట్గా చెప్తారు అన్నమాట. అతను
చాలా ఇన్స్పిరేషన్ మరి. దాని తర్వాత కమింగ్ టు పర్సనల్ లైఫ్, నీ ఈ బగ్ బౌంటీ, ఈ అకాడమిక్స్ కాకుండా నువ్వేమేం చేస్తుంటావు? నేను పెద్ద ఏం చేయను బ్రో. ఏం చేయవు. నేను పెద్ద ఏం చేయను. అంటే మాక్సిమం నాకు బుద్ధు నాకు టైం దొరికితే ల్యాప్టాప్ పైన కూర్చుంటా బ్రో ఎక్కువ. ఏదో ఒకటి సర్చ్ చేస్తుంటా, ఏదో ఒకటి తెలియని నేర్చుకుంటూ ఉంటా. ఇంకా ఎక్కువ అంటే మూవీస్ చూస్తుంటా బ్రో ఖాళీ టైంలో. అంతే, ఎక్కువ మూవీస్ చూస్తుంటా. అమెజాన్ ప్రైమ్ లేకపోతే ఇంకా డౌన్లోడ్ చేసుకోవడం గూగుల్ నుంచి. నువ్వు ఫస్ట్ బౌంటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయిపోయావు? ఫస్ట్ నా $100 వచ్చింది బ్రో. నేను నిజం చెప్పాలంటే నమ్మలేదు బ్రో మా ఇంట్లో. ఆ అమౌంట్ నా బ్యాంక్ లో పడేంత వరకు ఎవరు నమ్మలేదు. నాకు $100 నేను సంపాదించానంట. అసలుకి మా నాన్న అయితే చాలా చాలా మందికి ఫోన్ చేసి చెప్పారు బ్రో, మామూలు $100 పెట్టాడు, $100 పెట్టాడు అని. చాలా హ్యాపీ అనిపించింది బ్రో. ఫస్ట్ $100 రావడం అంటే చాలా అచీవ్మెంట్ అనుకుంటా బ్రో. నేనైతే $100 ఏం తక్కువ అమౌంట్ కాదు. అది కూడా 1 డేలో 8,000 రూపీస్ వచ్చాయి. మళ్ళీ సెకండ్ డేనే మళ్ళీ వెంటనే ఇంకో $100 వచ్చింది అనమాట. అలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా $100 ఎవరికి కావాలా? నా హైయెస్ట్ బౌండరీ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యో చెప్తాను. హైయెస్ట్ బౌండరీ వచ్చినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేను కనుక్కున్నది ఆండ్రాయిడ్ బగ్ అనమాట. వాళ్ళ ఆండ్రాయిడ్ సోర్స్ కోడ్ లో ఏమంటే నీకు కొన్ని ఏపీఐ టోకన్స్ అని ఉంటాయి బ్రో. ఓకేనా, అథెంటికేషన్ రిక్వెస్ట్ చేసేది ఇది ఒక వెబ్ కొత్త టెక్నాలజీ అనమాట. అంటే ఏపీఐ సెక్యూరిటీ, ఏపీఐ అంటారు. మొత్తం ఇప్పుడు అదే నడుస్తుంది ట్రెండ్. దీని తర్వాత మళ్ళీ వెబ్3 అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఏపీఐ బట్టి ఏపీఐ టోకన్స్, ఏపీఐ కీస్ అని ఇలా ఉంటాయి బ్రో. అవి ఈకే అనమాట. సోర్స్ కోడ్, ఆండ్రాయిడ్ సోర్స్ కోడ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మనం కర్ల్ కమెంట్స్ అని ఉంటాయి, కర్ల్ కమెంట్స్ అని అలా ఉంటాయి అనమాట. దాంతో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు వాళ్ళ ఆర్గనైజేషన్ మొత్తం వచ్చినాయి. నేను అసలుకి నీకు చెప్పాలంటే వీళ్ళకి బగ్ బౌంటీ లేదనమాట. అంటే మనీ ఇచ్చే ప్రోగ్రామ్ కాదు ఇది. ఓకే ఓకే. ఇదేమైందంటే చాలా మంచి స్టోరీ ఇది. నేను బగ్ పెట్టాను వాళ్ళకి. నేను మనీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఫ్రాంక్ గా చెప్పాలంటే మనీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఊరికే సెక్యూర్ చేసాం, మంచి బగ్ కనుక్కున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాలో. సరే కనుక్కున్నాము. అది మీకు చెప్తా కంపెనీ పేరు. కంపెనీలో నేను పెట్టాను. వాళ్ళకి రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ బయట ఉంది, దాంట్లో పెట్టాను. దాంట్లో పెట్టింటే హ్యాకర్ వన్ ఉండేది, ట్రాన్స్ఫర్ అయింది రిపోర్ట్. ఫస్ట్ వీళ్ళకి బౌంటీస్ ఏం లేవన్నమాట. అంటే జస్ట్ ఊరికే బ్లాంక్ పేజ్, అంటే రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్, బౌంటీ ఏం కోరు, జస్ట్ థ్యాంక్స్ అని చెప్తారు. సడన్ గా నా రిపోర్ట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అనమాట బగ్ బౌంటీ అని. స్ప్లంక్ ఇంటర్నల్ టీమ్ లో నాకు బయట చెప్పకూడదు, ఇంటర్నల్ టీమ్ లో బగ్ బౌంటీ నడుస్తుంది. దానికి ట్రాన్స్ఫర్ అయింది. దాంట్లో క్రిటికల్ బగ్ బౌంటీ చూస్తుంటే $5,000 ఉంది. నేను షాక్ అయ్యా. నేను పెట్టింది క్రిటికలే. అరే బాబు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేని దానికి నాకు బౌంటీ వస్తుందని నాకు ఫస్ట్ అప్పుడే బ్రో చాలా హ్యాపీ అనిపించా. ఇంకా రిపోర్ట్ చేసిన నెక్స్ట్ డే సాల్వ్ చేసేసారు. సాల్వ్ చేసేసి 2 days తర్వాత ఏమో బౌంటీ ఇచ్చారు. నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఫస్ట్. నాకు హైయెస్ట్ 4 digit బౌంటీ అంటే అదే ఫస్ట్. ఇది జనవరి అనుకుంటా, డిసెంబర్ లో పెట్టా, జనవరిలో వచ్చింది బౌండరీ. దాని తర్వాత మళ్ళీ జనవరిలోనే ఇలా టూ వచ్చాయి నాకు. అదే కంపెనీలో 2 పెట్టాను. ఒకటి అడ్మిన్ ప్యానల్ యాక్సెస్, ఒకటి మాస్ డేటా లీక్, ఇంకోటి డెల్ లో వచ్చింది. అదే మంత్ లోనే జనవరి ఎండింగ్ లో డెల్ లో పెట్టాను ఒక బగ్. అది కూడా సేమ్ ఇలాంటి గిట్హబ్ లో ఎవరో ఒక డెల్ ఎంప్లాయ్ అనే అతను కొన్ని టోకెన్స్ అనేది లీక్ చేశాడు అనమాట. ఆ టోకెన్స్ వాళ్ళ ఇంటర్నల్ ప్యానల్ లో డీటెయిల్స్ చూడగలిగాను. దానికి అతను డెల్ లో వాళ్ళు 1 day లో సాల్వ్ చేసి $1,500 ఇచ్చారు. ఇది డెల్ నుంచి వచ్చింది అప్పుడు. ఇది హైయెస్ట్ బౌండరీస్ అనమాట. అంటే మంచి ఫీలింగ్ ఉండే బ్రో. నేను ఇప్పుడు ఈ చైర్ నాదే, ఈ చైర్ నేనే కొనుక్కున్నా, నా ఐఫోన్స్ 2 మా తమ్ముడికి నేను కొనుక్కా. ఇలా చెప్పుకుంటూ పోతే నేనే చాలా కొనుక్కున్నా బ్రో. చాలా ఇన్వెస్ట్ చేశాను, చాలా కొనుక్కున్నాను, నాకు చాలా వచ్చింది, బాగా బాగుంది. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది బ్రో. ఇంకా నీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఐ మీన్ నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నువ్వు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? సెటిల్ కాలేదు ఇంకా. సెటిల్ కాలేదు ఇంకా. సెటిల్ అయితే చాలా ఇంకా చాలా చాలా ఇయర్స్ ఉంది.
బ్రో హ్యాపీ ఉంటారు బ్రో, ఎందుకు ఉంటారు బ్రో హ్యాపీ, ఎవరన్నా ఉంటారు. ఇంకా ఇంకా నాకు బీటెక్ కూడా అయిపోలే, బీటెక్ కూడా అయిపోతుంది ఇప్పుడు నాకు. నేను పడ్బండి ఇప్పుడు ఏం చేయట్లేదు, అంటే కొద్దిగా టాప్ లో పెట్టాను. నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మంచి స్టైఫండ్ ఇస్తున్నారు, ఒక బాగానే ఇస్తున్నారు, డీసెంట్ అమౌంట్, డీసెంట్ అమౌంట్ ఇస్తున్నారు. పర్లేదు బ్రో, బాగానే పోతుంది ఇలా. ఇన్ని డబ్బులు వస్తున్నాయి స్వామి, ఏడ పెడుతున్నావు, బ్యాంక్ లో పెడుతున్నావు ఏమన్నా, ఏం చేస్తున్నావు? బ్రో నాకు చెప్పాలంటే నేను ఒక్క రూపాయి కూడా నా దగ్గర పెట్టుకోను బ్రో. నాకు ఏ అమౌంట్ వచ్చినా కానీ మా డాడీకి పంపించేది. నా దగ్గర ఎక్కువ ఉండదు, నేనే మా డాడీని అడుగుతాను. అంటే ఏదో చెప్పుకోవాలని చెప్పుకోవట్లేదు, కావాలంటే నా బ్యాంక్ డీటెయిల్స్ పెడతాను మీకు. నా దగ్గర ఎక్కువ ఉండవు బ్రో, ఎక్కువ పెట్టుకోను. నా దగ్గర ఎక్కువ ఉండవు, నా ఎక్కువ పెట్టుకోను. నా దగ్గర ఎక్కువ ఉందనుకో నేను ఖర్చు చేసేస్తా ఎక్కువ కాస్ట్, అందుకని నేను ఎక్కువ పెట్టుకోను. మరి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి బగ్ బౌంటీకి డిఫరెన్స్ ఏంటి బ్రో? సైబర్ సిటీలో ఒక పార్ట్ అనేది తగ్గుంటుంది కదా, సైబర్ సిటీలో చాలా డిఫరెంట్ 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 టైప్స్ ఉంటాయి కదా, ఇందులో చాలా ఫీల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక పార్ట్ బగ్ బాగుంది. డెవలప్మెంట్ సైడ్, డెవలప్మెంట్ ఒకడు ఉంటాడు, ఒక డెవలప్మెంట్ చేసే కుర్రాడు, సైబర్ సెక్యూరిటీ చేసే కుర్రాడు ఉంటాడు. సో వీళ్ళది ఎలా ఉండిపోతుంది అంటే, ఫస్ట్ వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ ఎంత కావాలి? ఓకే ఉండాలి, మరీ 100% కాదు, 60 to 70% ఉన్నా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. డెవలపర్స్ అంటారా, నాకు అంత ఐడియా లేదు డెవలపర్స్ అంటే, నేను డెవలపింగ్ చేయలేదు ఎక్కువ కాబట్టి, నా సైడ్ వెళ్ళలేదు కాబట్టి నాకు అడగకూడదు ఫస్ట్. కంపల్సరీ డెవలపర్స్ కోడింగ్ రావాలని అందరు తెలిసింది అది. కానీ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఎలా అంటే నీకు అన్ని 100% రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థమైతే చాలు, నీకు ఎలా ఎలా వర్క్ అవుతుంది ఆ కోడ్, అది వర్కింగ్ తెలిసి చాలు నీకు వెళ్ళిపోవచ్చు. నీకు వచ్చింది అనుకో, కోడింగ్ బాగా అనుకో, ప్లస్ అయ్యేది కానీ మైనస్ అయితే కాదు అసలు. ఓకే, సైబర్ సెక్యూరిటీ వాడు టైం ఎంత స్పెండ్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, దాని తర్వాత అదే డెవలప్మెంట్ చేసేవాడు ఒక దాన్ని బట్టి. సో ఏ స్ట్రీమ్ అన్నా కానీ ఎక్స్పీరియన్స్ బ్రో, ఓకేనా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ సైడ్ నాకు తెలియదు అంతగా ఎలా ఇస్తారో పేమెంట్స్ అంటే బాగానే ఉంటుంది. కానీ సైబర్ సెక్యూరిటీ ప్రకారం వస్తే నీకు ఫ్రెషర్ కి మినిమం మినిమం 4 to 6 వస్తుంది, ఓకేనా. నీకు మంచి స్కిల్ లేదు, నాకు బేసిక్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉంది, కొద్దిగా అంటే బగ్ బౌండరీస్ లో కొద్దిగా ఉంది, చిన్న చిన్న సర్టిఫికేషన్స్ లైక్ సిఎస్ అలా ఉంది అంటే 4 to 6 ఈజీగా వచ్చేస్తుంది అయితే, ఓకేనా. కానీ నీకు ఇలా ఓఎస్సిపి సర్టిఫికేషన్స్, ఈజేబిటీస్ అలా ఉందనుకో, ఇది కొద్దిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. బగ్ బౌండరీస్ అలా ఎక్కువ ఉన్నాయనుకో నీకు, నీకు నీకు ఆర్గనైజేషన్ వెళ్ళిన వెంటనే నీకు సాలరీ అనేది ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి, ఓన్లీ సర్టిఫికేషన్స్ చేస్తేనే నీకు బగ్ బౌండరీస్ చేస్తేనే నీకు ఎక్కువ ఇస్తారా అంటే, నీకు ఇంటర్వ్యూ బట్టి ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సైడ్ ఎలా ఇస్తారు నాకు తెలియదు, మా కోడింగ్ పెడతారు, ఎగ్జామ్ అంతా ఉంటుంది. మా సైడ్ ఎలా అంటే నాకు ఇప్పుడు దాకా నేను 4 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. ఫస్ట్ ఇంటర్వ్యూ గాన్ గిరిపోయింది, అంటే అంత పర్ఫార్మ్ లేదు నీట్గా, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. దాని తర్వాత నుంచి అన్ని అంటే మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, మరి చాలా నీట్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. కానీ నేను తీసుకోలేదు, లాస్ట్ వచ్చింది సెకాషియర్ అని వచ్చేసి, అదైతే నీట్గా నేను పాస్ అయ్యాను వాళ్ళ ఇంటర్వ్యూలో, అది వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే మొత్తం మీకు టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం టెక్నికల్ క్వశ్చన్స్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. నువ్వు ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎంత అటాక్ ఇంపాక్ట్ ని ఎలా పెంచి చెప్పినావు అనుకో, నీకు అంత ఎక్స్పర్ట్ అని అనుకుంటారు వాళ్ళు, ఫీల్ అవుతారు, ఓకేనా. నీకు ఓన్లీ బగ్ కనుక్కోవడమే కాదు, మిటిగేషన్ నువ్వు బాగా చెప్పాలి. మిటిగేట్ అంటే ఒక బగ్ అనేది మిటిగేట్ అంటే ఎక్కువ ఆర్గనైజేషన్ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకో, నాకే ఒక ఆర్గనైజేషన్ ఉంది, నా కింద సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటారు కొంతమంది, మా కంపెనీకి బగ్ బౌంటీ ఉంది. వేరే హ్యాకర్స్ అనే వాళ్ళు, ఎథికల్ హ్యాకర్స్ కానీ సెక్యూరిటీ రీసెర్చర్స్ కానీ మా కంపెనీ హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి మాకు బగ్ రిపోర్ట్ చేస్తారు. బగ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకంటూ ఒక డెవలపింగ్ టీం ఉంటుంది, ఓకేనా. మా సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు డెవలపర్ టీమ్స్ తో డిస్కస్ చేయాలా ఈ యొక్క బగ్ ని ఎలా మిటిగేట్ చేయాలి అని. ఇది మెయిన్ పాయింట్. మీకు మిటిగేషన్ అనేది మంచిగా నాలెడ్జ్ ఉంటే మీకు ఆర్గనైజేషన్ లో ఫుల్ అంటే ఈజీగా వచ్చేస్తుంది బ్రో జాబ్, లేదంటే కష్టం.
అంటే ఓ బగ్‌ని కనిపెట్టడమే కాదు, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో కూడా తెలుసుకోవాలంట. అవును బ్రో. అవును. ఇది ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ లెవెల్‌లో గాని ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అదే కాదు నీకు బగ్ బౌంటీలో గాని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు బగ్ బౌంటీలో ఒక్కొక్కసారి అవతల పక్క సెక్యూరిటీ అనలిస్ట్‌లు ఉంటారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌లో ఒక్కొక్కసారి నీ రిపోర్ట్‌ని చూస్తారు. వాళ్ళకి అర్థం కాలే కదా! అంటే వాళ్ళకి ఇంపాక్ట్ తెలియాల. ఈ సెక్యూరిటీ వల్నరబిలిటీ ఇంపాక్ట్ తెలియాల. నువ్వు ఎంత నీట్‌గా రిపోర్ట్ చేస్తే అంత నీట్‌గా అర్థం చేసుకుంటారు. అంత బౌంటీ పేమెంట్స్ బాగుంటాయి. నేను చెప్తానమ్మో, నాకు ఫస్ట్ చెప్పా కదా నీకు $3,000 వచ్చిందని. దాంట్లో ఆ! $1,500 ఎక్స్ట్రా నాకు బగ్ బౌంటీ రైట్ అప్ కే ఇచ్చారు. నీట్ గా ప్రజెంట్ చేసి రాయాల. ఒక్కొక్క స్టెప్ నీట్ గా ఎలా 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 అటాక్ చేసాం మనం, ఎలా అఫెక్ట్ అయితే ఆర్గనైజేషన్ కి, ఏం డేటా లీక్ అయితే నీట్ గా విత్ వీడియో పిఓసిస్ కానీ విత్ రిటర్న్ వర్క్ కానీ మొత్తం నీట్ గా ఉండి నీకు పేమెంట్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి, హై లెవెల్లో ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో ఇన్‌కమ్ ఎలా ఉంటది కంపారిటివ్ టు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్? బ్రో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్రో. ఎందుకంటే ఫస్ట్ ఫ్రెషర్ కి ఎవడు ఎక్కువ ఇవ్వడు బ్రో. ఎందుకంటే ఫ్రెషర్ కి ఏం తెలియదు. నేనే ఉన్నా, నాకు ఆర్గనైజేషన్ ఎలా పని చేస్తారో తెలియదు. ఏదో ఇంటర్న్షిప్ చేస్తున్నా, అది కూడా ఇక్కడ ఉండి చేస్తున్నా, కంపెనీకి వెళ్ళి చేయట్లేదు. కంపెనీ చే కంపెనీ దగ్గరికి వెళ్ళి చేసేది ఒకలా ఉంటుంది, ఇక్కడ నుంచి కూర్చొని చేసేది వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో ఎలా అంటే మొత్తం క్లౌడ్ లో పోతుంది, మొత్తం క్లౌడ్ సెక్యూరిటీ బాగుంటుంది అక్కడ. నీకు నాకు ఇప్పుడు దాకా ఇప్పుడు మామూలు బగ్ బౌంటీ అంటర్స్ కానీ ఎవరికని నా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే వెబ్ తెలిసి ఉంటుంది, ఏపీఐ తెలిసి ఉంటుంది, ఆండ్రాయిడ్ చేస్తారు, ఐఓఎస్ చేస్తారు. కానీ థిక్ లైన్స్ తెలియదు. థిక్ లైన్స్ ఉంటాయి. నీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ పెన్ టెస్టింగ్ ఉంటుంది, సోర్స్ కోడ్ రివ్యూ ఉంటుంది. నీకు చాలా అట్లా డిఫరెంట్ ఎల్ఎల్ఎం అటాక్స్ ఉంటాయి. ఎల్ఎల్ఎం మొత్తం ఏఐ లో మొత్తం అంతా నీకు అటాక్స్ ఎలా జరుగుతారు, దాన్ని ఎట్లా హ్యాక్ చేస్తారు, మొత్తం అంతా నీకు ఆర్గనైజేషన్ లెవెల్లో ఎక్కువ వస్తుంది బ్రో. బయట నేర్చుకోవచ్చు కానీ ఆర్గనైజేషన్ లెవెల్లో నీకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి టాపిక్స్ అని ఆర్గనైజేషన్ లెవెల్లో చాలా బాగా ఆడతారు నీట్ గా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా, ఎక్స్పీరియన్స్ ఉండాలి. నీకు ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. బేసిక్ సాలరీ అనేది పోతుంది. కానీ వన్స్ యూ అంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీ సాలరీ మినిమం మినిమం 12 lakhs ఉంటుంది బ్రో. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఆరామ్సే 12 lakhs ప్లస్ ఉంటుంది. నువ్వు ఆర్గనైజేషన్ లో ఒక్కొక్కసారి ఏమంటే సర్టిఫికేషన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే నువ్వు వాళ్ళే ఖర్చు పెడతారు. ఓఎస్సిపిస్ కానీ సిఆర్టిపిస్ కానీ అలా నీకు నువ్వు ఎగ్జామ్స్ రాసుకున్నావు అనుకో, నీ యొక్క వాల్యూ అనేది కంపెనీలో పెరుగుద్ది, నీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది కంపెనీలో పెరుగుద్ది. కాబట్టి నీ శాలరీ హైక్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇండియాలో ప్రకారంగా ఇలా మాట్లాడుతున్నా. నీకు అదే నువ్వు బయట వేరే కంట్రీస్ వెళ్ళావు అనుకో చాలా హై ఉంటుంది బ్రో. మా మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఏమో ఒక అతను యూఎస్ లో పనిచేస్తున్నాడు. అతనికి $200K వస్తుంది పర్ ఇయర్. $200K అంటే చాలా ఎక్కువ బ్రో, చాలా ఎక్కువ. దాని తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీ లేకపోతే బగ్ బౌంటీ లోకి రావడానికి ఏమైనా ఏజ్ లిమిటేషన్స్ ఉన్నాయా? లేకపోతే ప్రొఫెషన్ లిమిటేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు సిఎస్సి తీసుకున్నోడే సైబర్ సెక్యూరిటీకి రావాలా? లేకపోతే వేరే స్ట్రీమ్స్ కూడా ఏమన్నా రావచ్చా? ఇట్లా. బ్రో అట్లా ఏం లేదు బ్రో, ఎవడని చదువుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి ఉమ్, ఫస్ట్. ఏ ఉమ్, మెకానికల్ వాడు గురించి చదవచ్చు. నా ఫ్రెండ్ అన్నాడు ఒక అతను డెలైట్ లో పనిచేస్తున్నాడు, సత్యం సింగ్ అని ఒక అతను. అతను ఫుడ్ టెక్నాలజీ సైన్స్ అనుకుంటా చదివింది. అతను సైబర్ సెక్యూరిటీకి వచ్చి అతను జాబ్ చేస్తున్నాడు డెలైట్ లో, సెక్యూరిటీ అనలిస్ట్ లాగా. అదే నీకు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నీకు ఆ ఫీల్డే పోవాలా అని ఇంట్రెస్ట్ ఉందనుకో వస్తావు ఈజీగా. నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత అంత ఈజీగా వస్తావు బ్రో. అది ఇంకో కొద్దిగా ఏజ్ లిమిట్ చెప్పి ఏమైనా ఉందా? మర్చిపోయిన క్వశ్చన్ అని. ఏజ్ ఏజ్ లిమిట్ లిమిట్, ఏమైనా ఉన్నది? ఏజ్ లిమిట్. ఉమ్, ఓకే ఓకే అర్థం బ్రో. ఏజ్ లిమిట్ అంటే ఉమ్, బగ్ బౌండీస్ లో ఏజ్ లిమిట్ ఉంటుంది, కానీ ఎవడు పట్టించుకుంటాడు ఏజ్ లిమిట్? డబ్బులు అలా ఉంది. 18+ మినిమం మరి ఉంటుంది. కానీ ఉమ్, ఉమ్. చూడరు, మాక్సిమం చూడరు బ్రో. ఎవరు అడగరు నన్ను ఏజ్ లిమిట్. నీకు ఇప్పుడు బగ్ బౌండీ పాలసీస్ లో ఉంటుంది 18+ ఉండే వాళ్ళే పెట్టాలని, కానీ ఎవరు పట్టించుకోడు. మీ ఉమ్. డాడీ నంబర్ ఇస్తే ఎవడు పట్టించుకుంటాడు. కానీ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి కంపల్సరీ. ఓకే, ఓకే. 18+ ఉంటే మీ వెళ్తాం. ప్రెసెంట్ ఉన్న కుల్లాయ్ సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అయ్యే కుల్లాయికి, లేకపోతే ఆ టైంలో పాస్ట్ లో నేర్చుకునే కుల్లాయికి ఏం చెప్తాడు ఒకవేళ చెప్పే ఛాన్స్ వచ్చే? ఇప్పుడు ఏమేం రీసెర్చెస్ సజెస్ట్ చేస్తావు? ఏం సజెషన్స్ ఇస్తావు మనీ వేస్ట్ కాకుండా? ఏం ఐ మీన్ నువ్వు సజెషన్? చాలా మనీ వేస్ట్ చేసా ఓకే, అంటావు. అవును అవును.
బ్రో గూగుల్ సెర్చ్ చేసింటే బాగుంటుండే బ్రో. అంటే మొత్తం రిసోర్సెస్ అన్ని ఉండిండే. యూట్యూబ్ లో చాలా రిసోర్సెస్ ఉండే. నేను డబ్బులు పెట్టినదే యూట్యూబ్ లో ఫ్రీగా చెప్తారు. చాలా చాలా మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. నీకు ఇన్ డీటెయిల్ గా మొత్తం పిఓసిస్ మొత్తం చూపిస్తారు. అంటే ఇలా వర్క్ అయ్యేది, ఇలా వర్క్ అయ్యేది అని. యూట్యూబ్ చూడమని చెప్తుంటే నేను అంతే. యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో చదువుతుంటా అప్పుడప్పుడు. మంచి మంచి పిఓసిస్ ఉంటాయి. మంచి మంచి ఇట్లాంటి పోడ్కాస్ట్ ఉంటాయి. చాలా బాగుంటుంది బ్రో యూట్యూబ్. యూట్యూబ్ లో చాలా రిసోర్స్ ఉంది. అది కాక ట్విట్టర్ ఈ పాయింట్ చాలా స్ట్రెస్ చేస్తా బ్రో. ట్విట్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో సెక్యూరిటీలో. ట్విట్టర్ లో నీకు లింక్డ్ఇన్ అంటున్నారు కానీ లింక్డ్ఇన్ లో అంతేం ఉండదు. ట్విట్టర్ అసలుకి హ్యాకర్స్ ఉండేదే ట్విట్టర్ లో బ్రో నన్ను అడిగితే. ట్విట్టర్ యూజ్ చేసినంత అసలు నేను ఎక్కువ ఏది యూజ్ చేయను బ్రో. నేను ఎక్కువ లింక్డ్ఇన్ కన్నా ట్విట్టర్ లోనే ఎక్కువ యాక్టివ్ ఉంటా. ట్విట్టర్ లో నీకు చాలా రిసోర్సెస్ ఉంటాయి బ్రో. ఎలా హ్యాక్ చేస్తారు మొత్తం మొత్తం రిసోర్సెస్, చాలా టిప్స్ పెడతారు. చాలా ఉంటుంది ట్విట్టర్ లో. ఎవరికి తెలియని సీక్రెట్ ఇది. ట్విట్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫీల్డ్ లో. మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. మంచి మంచి అటాక్స్ ఎలా చేయాలో చెప్తారు నీట్ గా. చాలా బాగుంటుంది బ్రో ట్విట్టర్. ట్విట్టర్ అనేది చాలా బెస్ట్ అసలు. అలా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 18 ఏజ్ వచ్చిన పిల్లోడిని, నేను సైబర్ సెక్యూరిటీకి రావాలనుకుంటున్నాను, నాకు ఈ సైబర్ సెక్యూరిటీలో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏమేమి నేర్చుకోవాలా టు గెట్ ఇన్ టు ద బగ్ బౌంటీస్ అండ్ సైబర్ సెక్యూరిటీ? ఒకటి, నువ్వు ఇన్వెస్ట్ చేయగలవా? రెండు, ఇన్వెస్ట్ చేయలేవా? ఇన్వెస్ట్ చేస్తే మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనమాట. టీసీఎం సెక్యూరిటీ యూ కెన్ గో విత్. లైక్ టీసీఎం సెక్యూరిటీలో నీకు బేసిక్ నుంచి ప్రాక్టికల్ ఎథికల్ హ్యాకింగ్ అని ఒకటి కోర్స్ ఉంటుంది. అది బేసిక్ నుంచి నీకు నీట్గా చెప్తారు. నీకు మాక్సిమం ఒక 100 మెంబర్స్ ఇస్తున్నారు అనుకో. 100 మెంబర్స్ లో దగ్గర దగ్గర 75 మెంబర్స్ అందరూ ఈ టీసీఎం సెక్యూరిటీ చేసింటారు. కంపల్సరీ చేసింటారు. చేసింటారు కాదు, ఐడియానే ఉంటుంది పక్కా. ఎందుకంటే అంత పాపులర్ ఇది. ఈ మొత్తం బేసిక్స్ కావాలి. నీకు పైథాన్ చెప్తారు, నీకు బ్యాష్ చెప్తారు, నీకు నెట్వర్కింగ్ రిఫ్రెష్ చేస్తారు, నీకు ఇంట్రో మొత్తం ఉంటుంది నీట్ గా. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేస్తారు చెప్తారు. యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది, పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ ఉంటుంది, ప్రివిలేజ్ ఎక్స్ప్లోటేషన్ చెప్తారు, వెబ్ అప్లికేషన్ అటాక్స్ చెప్తారు. మొత్తం నీట్ గా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఫ్రీ రిసోర్సెస్ అంటే నీకు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి ఛానల్స్. వీళ్ళ టీసీఎం సెక్యూరిటీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళది చూడొచ్చు. వెబ్ అప్లికేషన్ పైన వెళ్ళాలి నేను అంటే పోర్చుగల్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. నీకు పోర్చుగల్ లో నీకు వెబ్ సెక్యూరిటీ అకాడమీ అని ఉంటుంది. నీకు వెబ్ అప్లికేషన్ ఎట్లా అంటే మొత్తం ఆటోమేషన్ అనుకుంటారు చాలా మంది. న్యూక్లియస్ రన్ చేయడం అంతా చేస్తారు, కానీ అది ఎవడన్నా చేస్తాడు. ఇప్పుడు మామూలు డెవలపర్స్ ఉన్న కంపెనీస్ లో ఎలా అంటే న్యూక్లియస్ స్కాన్స్ అని ఉంటాయి, వలనరబిలిటీ స్కానర్స్, వాళ్ళు కూడా అదే చేస్తారు. మన కొత్తగా సెక్యూరిటీ రీసెర్చ్ మళ్ళీ పేరు పెట్టుకొని మళ్ళీ స్కాన్ చేయడం అది అంతా సరైనది కాదు. బర్బ్ షీట్ అని ఉంటుంది. బర్బ్ షీట్ ఎక్కువ వాడాలా. ఎంత ఎక్కువ వాడాలంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్ ని చూడాలా. బ్యాక్ ఎండ్ లో మొత్తం రిక్వెస్ట్ మొత్తం క్యాప్చర్ చేయాలా. హిస్టరీ మొత్తం చూడాలా. అప్పుడు తెలిస్తే ఒక్కొక్క రిక్వెస్ట్ మనం క్యాప్చర్ చేసి ఒక్కొక్క రిక్వెస్ట్ చూసినప్పుడు ఏమైందంటే నీకు ఆ వెబ్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. నువ్వు ఎంత నీట్ గా నీ వెబ్ అప్లికేషన్ పనిచేస్తుందో తెలుసుకున్నావు అనుకో, అంత నీట్ గా అటాక్ సినారియో నువ్వు పెంచుకోవచ్చు. అటాక్ సర్ఫేస్ ని ఎక్కువ పెంచుకోవచ్చు. ఎక్కువ వల్నరబిలిటీస్ నువ్వు ఫైండ్ చేయొచ్చు. ఇలా ఉంటుంది అనమాట. అంటే పోర్చుగల్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే నేను ఇప్పటికీ అప్పుడప్పుడు కొత్త కొత్త అటాక్స్ అని పోర్చుగల్ చదువుతుంటాను. నీకు ఈ పోర్చుగల్ ఎందుకంటే నీకు నీట్ గా డీటెయిల్డ్ గా ఒక్కొక్క ల్యాబ్ మొత్తం వల్నరబుల్ అయిన ల్యాబ్స్ అన్ని ఉంటాయి. మొత్తం నీట్ గా విత్ వీడియోస్ ఉంటాయి. నీకు ఒకవేళ ల్యాబ్ సొల్యూషన్ కావాలన్నా కానీ వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్ లో ఈ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇచ్చేయచ్చు. వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ నువ్వు ఏపీఐకి వెబ్ అప్లికేషన్ అయిన తర్వాత ఏపీఐ చదవాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏపీఐకి షిఫ్ట్ కావాలి, ఏపీఐ సెక్యూరిటీ కొద్దిగా నేర్చుకోవాలంటే ఏపీఐ సెక్ యూనివర్సిటీ అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఫ్రీగా నేర్పిస్తారు ఏపీఐ సెక్యూరిటీ. చాలా బాగుంటుంది సర్టిఫికేషన్. అది కూడా ఫ్రీగా ఉంటుంది. నువ్వు ఈజీగా ఆరామ్సే చేసేసుకోవచ్చు. వాళ్ళు నీట్ గా అటాక్ మొత్తం చూపిస్తారు నీకు లైవ్ లో. ఐడార్స్ ఎట్లా కనుక్కోవాలి, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ ఎట్లా కనుక్కోవాలి, బ్రోకన్ యాక్సెస్ కంట్రోల్స్, బోలాస్, అలా డిఫరెంట్ డిఫరెంట్ అటాక్స్ అని నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. మొత్తం నీకు చూపిస్తారు ప్రాక్టికల్ లో. ఏపీఐ ఇట్లా నేర్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ బయట దొరుకుతాయి చాలా లింక్స్, మెగా లింక్స్ అని, అవి చూసుకోవచ్చు. నీకు అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఈజీగా దొరికిపోతాయి. ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఈ పోర్ట్స్ ఫిగర్ అండ్ యూట్యూబ్ ఇవి ఫ్రీ రిసోర్సెస్. ఫ్రీ రిసోర్సెస్ లేదు నేను మనీ పెడతాను ఇంకేమైనా? అంటే సర్టిఫికేషన్స్ చాలా ఉన్నాయి. నీకు ఈ టీసీఎం సెక్యూరిటీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత నీకు అప్పుడే అది తెలిసిపోద్ది అనమాట. నీకంటూ నేను ఈ ఫీల్డ్ లో మూవ్ అవ్వగలనా, అర్థమవుతున్నాయి నాకు ఈ ఫీల్డ్ లో, నీకు అప్పుడే ఐడియా వచ్చేస్తుంది.
ఈ ఐడియా వచ్చిన తర్వాత నీకు ఈజీబిటీ చేయొచ్చు. చాలా మంది సిహెచ్ చేస్తారు మామూలుగా ఈ ఫీల్డ్ లో రావడానికి, కానీ నేను సజెస్ట్ చేయను సిహెచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓఎస్సిపికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ సిహెచ్ చేశాడు, సిహెచ్ మాస్టర్ చేశాడు, ప్రాక్టికల్ రాశాడు, థియరీ రాశాడు. అతనే చెప్తాడు సిహెచ్ బేకార్ బ్రో, వేస్ట్ అని. నేను ఈజీబిటీ చేశాను, నాకు ఈ ఓఎస్సిపి ఈజీగా ఎద్దు కొద్దిగా. ఈజీబిటీలో ఎందుకంటే నీకు నెట్వర్కింగ్ ఉంటుంది, మొత్తం మొత్తం నెట్వర్క్ అటాక్స్, మొత్తం నెట్వర్క్ బేస్డ్ అటాక్స్ చెప్తారు. మొత్తం నీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నుంచి పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్, ప్రివిలేజ్ ఎక్స్ప్లోయిటేషన్, పర్సిస్టెన్స్ మొత్తం ఉంటుంది. నీకు ఓఎస్సిపికి ఈజీ అయ్యింది. నువ్వు రేపు పొద్దున ఏమైనా ఫ్యూచర్ గా నీకు కంపెనీస్ లో కానీ నెట్వర్క్ మెయింటైన్ చేయాలన్నా కానీ సిహెచ్ పనికిరాదు. పనికిరాదని నేను చెప్పను, చాలా లో లెవెల్ ఉంటుంది అనమాట. నీకు ఈజీబిటీ చేసిన అనుకో మీడియం లెవెల్ ఉంటుంది. నీకు ఆర్గనైజేషన్ లో కూడా ఈ మధ్య ఈజీబిటీ బాగా చూస్తున్నారు నీకు నీట్ గా. ఇలా వెళ్ళొచ్చు. ఇంకా ఇలాన్ సెక్యూరిటీ బాగుంటాయి అంటే ఈజేపీటీ కానీ, ఈసీసీపీటీ కానీ, ఈడబ్ల్యూపీటీ కానీ, అప్లికేషన్ పెనిట్రేషన్ సిస్టమ్ బాగుంటుంది. లేదు నేను అంటే ఈ సర్టిఫికేషన్ చాలా హై కాస్ట్ ఉంటుంది, అంటే మినిమం ఒక 15,000 నుంచి ఒక 30,000 to 40,000 దాకా ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేషన్. చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. ఏదో బేకార్ యూడమీ కోర్స్ ఎలా చేసే బదులు ఇవి చేస్తే వాల్యూ ఉంటుంది ఆర్గనైజేషన్ లెవెల్లో. యూడమీలో అవన్నీ ఇవ్వడం చేస్తాడు, జస్ట్ వీడియోస్ చూసేదే అంతే కదా. నీకు ఇలాంటి సర్టిఫికేషన్స్, రికగ్నైజ్ ఉన్న సర్టిఫికేషన్స్ చేస్తే నువ్వు అంత మంచిది. నువ్వు ఓఎస్సిపి గురించి చేయొచ్చు. ఓఎస్సిపి ఎలా ఎప్పుడు చేస్తామంటే నీకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా ఫస్ట్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఓఎస్సిపికి వెళ్ళొచ్చు. ఓఎస్సిపి అనేది వన్ ఆఫ్ ద మంచి ఎగ్జామినేషన్. నీకు నీకు హ్యాకింగ్ ఫీల్డ్ లో మొత్తం నీట్ గా ఇంకా నీకు కెరీర్ సెట్ అయిపోవాలంటే ఓఎస్సిపి చేస్తారు మ్యాథ్స్. ఇంకా ఓఎస్సిపికి అంటే ఓఎస్సిపి ఒక మీడియం సర్టిఫికేట్ అంటారు కొంతమంది. ఓఎస్సిపి కింద తోప్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఆఫీస్ సెక్యూరిటీలో. వెబ్ ఎక్స్పర్ట్ అని, అట్లా ఎక్స్ప్లాయిటర్ అని, ఇంకా అలా. అంటే ఓఎస్సిపి అనేది జస్ట్ బేసిక్ వన్ నీకు అలా ఈ ఫీల్డ్ లో ముందుకు పోవడానికి, మంచి మంచి కెరీర్ రావడానికి. దాని తర్వాత మనం చూస్తుంటాం ఈ మధ్య ఏమైతుందంటే ఇంటర్న్షిప్ అనే పేరుతోటి కోర్సెస్ తీసుకొచ్చి జస్ట్ కోర్సెస్ చెప్తున్నారు అనమాట. ఇంటర్న్షిప్ దాని మీద రీటేక్ ఏంటి, దాని తర్వాత కోర్సెస్ వర్సెస్ ఇంటర్న్షిప్. బ్రో స్కామ్ బ్రో, పెద్ద స్కామ్ రా జరుగుతుంది ఫీల్డ్స్ లో. సైబర్ సెక్యూరిటీ నాకు వేరే వాడిని తెలియదు, సైబర్ సెక్యూరిటీ చెప్తాడు. ఇంటర్న్షిప్స్ అయితే అసలు వేస్ట్ బ్రో. ఇప్పుడు నీకు ఒక స్కిల్ లేదన్నప్పుడు ఇంటర్న్షిప్ చేస్తే ఏం లాభం బ్రో దానికి? ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఒక వెబ్ డెవలప్మెంట్ కి మొత్తం వచ్చు, నీకు వెబ్ డెవలప్మెంట్ మొత్తం వచ్చు, దానిపైన ఇంటర్న్షిప్ వెళ్ళడం వేరు. ఎందుకంటే నీకు ముందే స్కిల్ వచ్చు, వెబ్ డెవలప్మెంట్ కొద్దిగా ఐడియా ఉంది, నీకు స్కిల్ వచ్చు కాబట్టి నీకు ఇంటర్న్షిప్ వచ్చినా ఆడ ఏమైనా చేయగలవు వర్క్. నీకు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఏమంటే నీకు ఏమీ తెలియదు, వాళ్ళు ఏం చెప్తారు ఫోన్ చేసి, మీరే మాకు డబ్బులు కట్టండి 3,000 ఆఫర్ లో ఉంది, ఇట్లా అట్లా చాలా మంది చెప్తారు. చెప్పి నీకు ఇంటర్న్షిప్ తీసుకుంటారు. ఇంటర్న్షిప్ లో ఏం ఉండదు ఆవిడ, ఏదో సర్టిఫికేషన్ ప్రొవైడ్. బ్రో ఎవరికి కావాలా బ్రో సర్టిఫికేషన్స్? ఎవరికి కావాలా బ్రో? ఆ సర్టిఫికేషన్ లేకోకుండా కూడా చేసే వాళ్ళు ఉన్నారు బ్రో. మా ఫ్రెండ్ ఒక అతను చెప్తూ కదా, సత్యం సింగ్ అని, అతనికి సర్టిఫికేషన్ లేదు ఒక్కడికి ఇప్పుడు దాకా. ఓన్లీ బగ్ బౌంటీ నాలెడ్జ్ ప్లస్ అతను ఇంటర్వ్యూలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి అతను సెలెక్ట్ అయినాడు సీనియర్ లెవెల్ కి. సర్టిఫికేషన్ ఒక్కడికి లేదు. నేను అదే చెప్తున్నా, సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రం నువ్వు తోపం కాదు, స్కిల్ ఉండాలా. స్కిల్ లేకపోతే నువ్వు వేస్ట్. సర్టిఫికేషన్ ఇప్పుడు ఓఎస్సిపి ఉన్నా కానీ స్కిల్, ఆ ఓఎస్సిపి నువ్వు రాయకోకుండా వేరే వాళ్ళతో రాపిస్తే అది వేస్ట్. అలా ఉంటుంది అనమాట. స్కిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత నువ్వు మోస్ట్ వాడే సోషల్ మీడియా ఏంటి ఐ మీన్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ? లింక్డ్ ఇన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్? ఓకే ఓకే బ్రో, ఎవరికి తెలియదు బ్రో, ఇది ఆర్టికల్స్ చదువుతాను ఎక్కువ. మీడియం లో ఆర్టికల్స్ ఉంటాయి. మీడియం అని ఒకటి ఉంటుంది ప్లాట్ఫామ్, దీనిలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి బ్రో. అంటే నాకే ఒక మీడియం ఉంది. నేను కొత్తగా ఏదైనా యూనిక్ గా వల్నరబిలిటీస్ కనుక్కున్నాను అనుకో, లైక్ నేను ఫాస్ట్ గా ఒక 0 క్లిక్ అకౌంట్ టేక్ ఓవర్ కనిపెట్టాను అనమాట. అంటే వితౌట్ ఎనీ ఇంటరాక్షన్ నేను వేరే యూజర్ యొక్క అకౌంట్ కి యాక్సెస్ వస్తుంది నాకు. ఆ బగ్ ని డీటెయిల్ గా రైటప్ రాశాను అనమాట. ఇలా రైటప్స్ ఉంటాయి అనమాట. నా లక్కనే వేరే వేరే రీసెర్చర్స్ ఉంటారు, వాళ్ళు రైటప్ రాస్తారు. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ మీడియం అనేది. రెండోది ట్విట్టర్ ఎక్కువ వాడుతున్నాను. ట్విట్టర్ తర్వాత మీడియం ఎక్కువ వాడుతాను బ్రో. బగ్ బౌంటీ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి బ్రో? ఒక ల్యాప్టాప్ ఉండాలి సార్, బేసిక్ ఇంటర్నెట్ ఉండాలి. నీకు వర్చువల్ అంటే నీకు యాపిల్ మ్యాక్ వాడినావు అనుకో కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే వర్చువల్ మిషన్స్ అన్ని రన్ చేసేకి నీకు మనీ పెట్టాలి.
కాబట్టి నువ్వు విండోస్ అయితే బాగుంటుంది, ప్రిఫరబుల్. ఎందుకంటే వర్చువల్ మిషన్స్ ఎక్కువ రన్ చేసి ఉంటుంది. మినిమం 8 GB ర్యామ్ ఉంటే బాగుంటుంది బ్రో. ఎందుకంటే 8 GB ర్యామ్ కన్నా తక్కువ అయితే నీకు అట్ ఏ టైం నీకు నీ యొక్క సిస్టమ్ రన్ కావాలా, వర్చువల్ మిషన్ రన్ కావాలా, కాబట్టి ఎక్కువ లోడ్ పడుతుంది, అయిపోద్ది. అందుకు కాబట్టి నీకు ఎక్కువ ర్యామ్ ఉంటే బాగా వర్క్ అవుతుంది. వర్చువల్ మిషన్ అంటే వర్చువల్ మిషన్ అంటే ఇప్పుడు నీ యొక్క సిస్టమ్ ఉంటుంది కదా బ్రో, సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ రన్ చేయొచ్చు వర్చువల్ గా. అంటే నువ్వు సపరేట్ హార్డ్వేర్ కంపోనెంట్స్ అన్ని పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని వర్చువల్ గా ఉంటుంది. నువ్వు వర్చువల్ గా ఒక ర్యామ్ ఇవ్వచ్చు, వర్చువల్ గా ఒక స్టోరేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయొచ్చు నీట్ గా. మనం లినక్స్ రన్ చేసుకుంటాం, ఖాళీ వాడతాం, ఖాళీ బాగుంటుంది. చాలా టైప్స్ ఉంటాయి బ్రో. దీనికి లినక్స్ లో డెబియన్ వర్షన్స్ లో చాలా చాలా టైప్స్ ఉంటాయి. మీకు ఖాళీ లినక్స్ ఉంటుంది, మళ్ళీ ఉబుంటూ అని సపరేట్ ఇంకోటి వెళ్ళిపోద్ది, మళ్ళీ ప్యారెట్ అని ఉంటుంది, మొబైక్స్లర్ అని ఇంకొంతమంది యూజ్ చేస్తారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్స్ ఏం లేవు బ్రో. అంటే ఇట్లానే బగ్ బౌంటీ చేస్తూ పోవడం, ఏదైనా మంచి కంపెనీలో వర్క్ చేస్తూ మంచి శాలరీ తీసుకొని సైడ్ వైజ్ గా బగ్ బౌంటీ చేసుకుంటా ఉంటుంది. అంటే ఒక స్టార్ట్అప్ పెడదామని ఉంది. మనం ఒక కంపెనీలో వర్క్ చేసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, మొత్తం కంపెనీలో ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు మొత్తం అంతా. దాని తర్వాత ఏదైనా అప్పుడు సెట్ అయితే స్టార్ట్అప్ పెట్టాలని. ఇప్పుడైతే అంత అంత లేదు, అంత బడ్జెట్ లేదు, అంత సీన్ లేదు, అప్పటికి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ జాబ్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బగ్ బౌంటీ నేర్చుకున్నాడు కానీ సైబర్ సెక్యూరిటీలో ఉన్నాడు కానీ. అదే బ్రో, ఫుల్ టైం బగ్ బౌంటీ చేసుకోవచ్చు. కొంతమంది చాలా మంది చేస్తారు ఫుల్ టైం బగ్ బౌంటీ. అంటే బ్రో ఒక నేను కూడా ఫాలో అయిదాం అనుకున్నా, కానీ వద్దు. అంటే ఫుల్ టైం చాలా రిస్క్ బ్రో. ఎందుకంటే కొన్ని వందల మంది దీనిపైన ఆటోమేషన్ చేస్తూ చాలా మంది ఉంటారు. నాకన్నా చాలా స్కిల్డ్ హ్యాకర్స్ ఉంటారు బయట ఇండస్ట్రీలో. వాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తుంటారు అటాక్స్. వాళ్ళతో కాంపిటీషన్ అంటే ఓకే, అంతే మనం కూడా వర్క్ చేయాలి నీట్ గా. అంటే అంత స్కిల్ ఎక్కువ ఉండాల. అంటే స్కిల్ ని డైలీ కొత్త నేర్చుకోవాలా. చాలా హార్డ్ వర్క్ చేయాలి బ్రో. నీకు ఫుల్ టైం బగ్ బౌంటీ అంటే చాలా కష్టం. ఫుల్ టైం బగ్ బౌంటీ నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే నువ్వు 1 month కు ఇంత ఇంత రావాలి అని గోల్ పెట్టుకోవాలి. 1 month కి $1,000 గోల్ పెట్టుకున్నావు అనుకో, ఆ గోల్ రీచ్ అయిపోవాలి. అప్పటికి రీచ్ అయినామనుకో టెన్షన్ ఉండదు, రీచ్ కాలేకపోయామనుకో టెన్షన్ ఎక్కువ అయిపోద్ది. అందుకే కొద్ది రిస్క్ అన్నమాట ఇది ఫుల్ టైం బగ్ బౌంటీ. కానీ బాగుంటుంది, మనీ చాలా ఎక్కువ వస్తుంది ఈ ఫీల్డ్ లో, చాలా ఎక్కువ వస్తుంది మనీ, అసలుకి ఊహించలేం. లక్ ఉంటే $50,000 ఒక డేలో సంపాదించచ్చు, $1 million ఒక్క డేలో సంపాదించచ్చు. నేను ఒక ప్రొఫైల్ చూసాను, షాపిఫై లో ఒక బగ్ పెట్టాడు. అది ఏమంటే గిట్హబ్ లో, వాళ్ళ షాపిఫై ఒక గిట్హబ్ లో ఒక టోకెన్ లీక్ అయింది అనమాట. ఆ టోకెన్ తో నీకు వాళ్ళ గిట్హబ్ రిపోజిటరీస్ అన్నిటికీ యాక్సెస్ వస్తుంది. ఓకేనా, గిట్హబ్ లో సపరేట్ టోకన్స్ జనరేషన్ అని ఉంటుంది. ఒక ప్రైవేట్ టోకెన్ లీక్ అయింది ఒక యూజర్ కి. అంటే షాపిఫై లో వాడే ఒక ఎంప్లాయీ టోకెన్ లీక్ అయింది. ఆ టోకెన్ లీక్ తో షాపిఫై మొత్తం గిట్హబ్ నే మొత్తం చేసేయచ్చు, మొత్తం మనం మాల్ ఫామ్ చేయొచ్చు. దాని సివియారిటీ గుర్తుపెట్టుకుని షాపిఫై కి $50,000 ఇచ్చింది. అతను ఆ బగ్ తప్ప ఇంకేం పెట్టలేదు. $50,000 పెట్టి ఇంక వెళ్ళిపోయినాడు వేరే కంపెనీకి. అంటే ఇలా ఉంటుంది అనమాట. 1 day లో వర్క్ అంటే నీకు ఇప్పుడు లాట్ గా మనీ ఎక్కువ చేసింది అనుకో, నీకు ఇంట్రెస్ట్ పోద్ది. అరే తక్కువ వచ్చినా కానీ ఇంట్రెస్ట్ పోద్ది. కన్సిస్టెన్స్ గా పోవాలా. వాడెవడో ఒక బగ్ తోటి మిలియనర్ అయిపోయినట్టు. అవ్వచ్చు బ్రో, ఎవడన్నా కావచ్చు బ్రో. లక్ ఉండాలా, లక్ ఉండాలా, కొద్ది స్కిల్ ఉండాలా, అంతే. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ మేలా లేకపోతే జాబ్ చేయడం మేలా? బ్రో ఫ్రీలాన్సింగ్ ప్లస్ అయింది, ఎందుకంటే మన లైఫ్ కి మనమే కింగ్ అవుతాం, మన కంపెనీకి మనమే కింగ్ అవుతాం. నీకు ఫ్రీలాన్సింగ్ చాలా బాగుంటుంది బ్రో, చాలా మనీ వస్తుంది, చాలా ఫ్రీ అయిపోతాం. అంటే మనకంటూ ఎవరు డిమాండింగ్ ఉండడు.
నీకు వర్క్ ఎందుకంటే నీకు సెక్యూరిటీ ఉంటుంది బ్రో. నీకు మంత్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, ఫ్రీలాన్సింగ్ నీకు బగ్స్ ఏం దొరకలేదు 1 month దాకా. ఓకేనా? సపోజ్ నీకు ఎంత స్కిల్ ఉన్నా కానీ దొరకలేదు. సపోజ్ నీకు దొరకలేదు అనుకో, నీకు అదే కంపెనీలో వర్క్ చేసావు అనుకో, కంపల్సరీ ఇస్తాడు. నీకు కనిపెట్టినా ఇంటికి కంపల్సరీ శాలరీ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది. అది దాని తర్వాత మనం యుఎస్ లో చూస్తుంటాం, అండర్ గ్రాడ్యుయేట్ కానీ అక్కడ చదువులు అయిపోయిన వెంటనే రీసెర్చ్ సైడ్ పోతారు. బట్ ఇండియాలో అది అట్లా కాదు. చదువు అయిపోయిన వెంటనే ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే జాబ్కి వెళ్ళిపోతాడు. ఏది బెటర్ అంటావు? రీసెర్చ్ చేయడం ఎలా, జాబ్ చేయడం ఎలా ఇన్ ద సైబర్ సెక్యూరిటీ అండ్ బగ్ బౌంటీ? సో రీసెర్చ్ అనేది బాగుంటుంది ఒక సర్టెన్ లెవెల్ దాకా అని చెప్పలేను, కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నేను దానిపైన మాట్లాడేకి. బాగుంటుంది బ్రో, రీసెర్చ్ చేయొచ్చు సైబర్ సెక్యూరిటీలో, ఇండియాకి వెళ్ళొచ్చు. కానీ కంపెనీ సైడ్ వెళ్తే నీకు ఇంకా బాగా నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది బ్రో. ఎందుకంటే కంపెనీ వైజ్ లో నీకు ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్ చాలా మంది ఉంటారు, నీకు కొత్త నేర్చుకోవచ్చు. నువ్వు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, ఎంటెక్ చేస్తాడు, ఇప్పుడు బీటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యి సైబర్ సెక్యూరిటీలో, సైబర్ సెక్యూరిటీ కంపెనీలో జాయిన్ అయ్యి అతను 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్, అతని నాలెడ్జ్ వేరే ఉంటుంది. బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వెళ్ళే అతని నాలెడ్జ్ వేరే లెక్క ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎట్లా అంటే ఎంటెక్ కి ప్లస్ అయ్యిద్ది, నేను మైనస్ అని చెప్పను. ఎందుకంటే నీకు బీటెక్ చేసి జాబ్ లో పోయినావు అనుకో, నీకు అక్కడ చాలా స్కిల్స్ అనేవి అప్పుడే సెట్ అయిపోతాయి. నువ్వు ఇక్కడ సీనియర్ లెవెల్ పొజిషన్ లో ఉంటావు, అప్పటికి నీకు మనీ కూడా వస్తుంది ఒక సైడ్, నీకు స్కిల్ కూడా మెయింటైన్ అయిపోయింది. సైబర్ సెక్యూరిటీ ప్రకారంగా మాట్లాడుతున్నాను నేను, వేరే డెవలపర్స్ దాని గురించి ఏం మాట్లాడలే, ప్యూర్లీ సైబర్ సెక్యూరిటీ పని మాట్లాడుతున్నావు. సైబర్ సెక్యూరిటీ ఏమంటే నీకు స్కిల్ అనేది మ్యాటర్ అయ్యింది, నువ్వు ఎంత చదివినావు అనే కాదు. బీటెక్ డ్రాప్ అవుట్స్ ఈ మధ్య పెద్ద పెద్ద హ్యాకర్లు అవుతున్నారు. నీకు స్టడీస్ అనేది మ్యాటరే కాదు సైబర్ సెక్యూరిటీలో. నీకు అంటే అకాడమిక్స్ ఇంపార్టెంట్ లేదు అది చెప్తున్నా, స్టడీస్ అని కాదు. స్టడీస్ ఉండాలా ప్యారల్, అకాడమిక్స్ అంత ఇంపార్టెంట్ లేదు. మరీ అకాడమిక్స్ లేదంటే మరీ ఇంపార్టెంట్ అని కాదు, ఉండాలా, ఎంత ఉండాలో అంత ఉండాలా, ఆరామ్సే వెళ్ళిపోతాం. ఎక్కువ టెన్షన్ ఎంత? నా సిజిపి ఎందుకులే బ్రో, బాగానే బేసిక్, పర్లేదు బ్రో, బాగానే వస్తుంది. యావరేజ్ గా మెయింటైన్. ఒక 8.7 అలా, 8.7, 8.8. నీ పర్స్పెక్టివ్ లో సిజిపిఏ అంత ఉపయోగపడతా లేదా? బ్రో చెప్తాడు మంచి క్వశ్చన్ అడిగినావు. నేను ఇప్పుడు దాకా 4 interviews తీసుకున్నా బ్రో. ఆ 4 interviews ఏ కాలేజ్ లో చదివిన అడగలేదు, నా సిజిపి అడగలేదు, ఏ ఇయర్ అడగలేదు, ఏం అడగలేదు. జస్ట్ స్టార్టింగ్ నా ఇంట్రో చెప్పమంటాడు. నా ఇంట్రోలో నేను కాలేజ్ గురించి నేను చెప్పను, నా స్కిల్ నేను చెప్పుకుంటా. ఎందుకంటే నాకు అదే ప్లస్. ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, నువ్వు కాలేజ్కి వెళ్ళేవాడు, నేను కాలేజ్ ఇప్పుడు నేనే ఉన్నా బ్రో. ఇప్పుడు కాలేజ్ లో క్లాసెస్ జరుగుతున్నాయి, నేను కాలేజ్కి వెళ్ళకుండా బయట ఉన్నా అనుకో, బయట ఏం చేస్తున్నావు ఫస్ట్, అది ఇంపార్టెంట్. కాలేజ్ కాదు ఇంపార్టెంట్, నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు కాలేజ్ టైంలో, చదువుకుంటున్నావా, అది గుడ్ టైం. చదువుకోకుండా నెట్ఫ్లిక్స్ చూస్తుంటే వేస్ట్ అయిపోద్ది. నువ్వు చదువుకుంటున్నావు ఈ టైంలో అంటే నీకే ప్లస్ అయ్యిద్ది, స్కిల్ ఏదో ఒకటి డెవలప్ చేస్తున్నట్టే నీకే ప్లస్ అయ్యిద్ది. అదే నువ్వు కాలేజీకి వెళ్ళకోకుండా మళ్ళీ బీటెక్ ఎందుకు చేస్తున్నావు, కాలేజీకి వెళ్ళకోకుండా రూమ్ లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తూ ఏదో ఒక సినిమా చూస్తూ టైం పాస్ చేసేది నువ్వు వేస్ట్ కదా టైము. ఆ టైంలో ఏదో ఒకటి చదువుకున్నావు అనుకో, ప్లస్ అయ్యిద్ది నీకు. అది యా. దాని తర్వాత నువ్వు అన్నావు ఈ కాన్వర్సేషన్ లో, నాకు చాలా మంది తెలుసు, చాలా మంది నార్త్ వాళ్ళు తెలుసు, దాని తర్వాత తమిళ వాళ్ళు తెలుసు అని. ఈ నెట్వర్క్ అంతా ఎట్లా బిల్డ్ చేసుకున్నావు? ఈ ఫ్రెండ్స్ బగ్ బౌంటీ చేసే వాళ్ళ నెట్వర్క్ మొత్తం? సింపుల్ బ్రో, నీ దగ్గర స్కిల్ ఉంటే అందరు నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు దాకా నేను నీకు 2 types చెప్తాను. నాకు జాబ్ వైజ్ చెప్తాను, నాకు ఫ్రెండ్స్ వైడ్ గా చెప్తాను. ఫస్ట్ జాబ్ వైజ్ చూద్దాం. నేను ఇప్పుడు దాకా ఎవరిని పోయి నాకు జాబ్ అని అడగకోలే సైబర్ సెక్యూరిటీ. నాకే లింక్డ్ఇన్ లో మెసేజెస్ వస్తాయి. ఇప్పుడు నీ లింక్డ్ఇన్ లో నువ్వు ఎంత బాగా పోస్ట్ పెట్టి ఎంత యాక్టివ్ ఉంటావో, నీకు రిక్రూటర్స్ అనేవాళ్ళు, అదే మొత్తం కంపెనీస్ నీకు జాయిన్ హెచ్ఆర్స్ కానీ, సెక్యూరిటీ వాళ్ళు పనిచేసే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే హెడ్స్ కానీ చూస్తారు నీ ప్రొఫైల్, చూసి వాళ్ళే హైర్ చేస్తారు నిన్ను. నువ్వు పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు, నాకు ఇంటర్న్షిప్ ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. నీ దగ్గర స్కిల్ ఉంటే వాళ్ళే వస్తారు నీ దగ్గరికి, ఓపెన్ టు వర్క్ పెట్టుకుంటే. ఇది ఒకటి. సెకండ్ థింగ్ అంటే నీకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని అడిగి, నాకు నాట్లో చాలా మందికి తెలుసు, మన తెలుగు వాళ్ళు కొంతమంది బాగానే తెలుసు, మంచోళ్ళు బ్రో. తెలుగు దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. నార్త్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు,
అన్ని రకాలైన ఉంటారు వాళ్ళ దాంట్లో. మన సైడ్ ఎట్లా అంటే మనకి ఎక్కువ అవగాహన లేదు సైబర్ సెక్యూరిటీ పైన. ఇలా బగ్ బౌంటీ చేస్తారని అలా ఎక్కువ తెలియదు. తమిళనాడులో ఎక్కువ మంది ఉంటారు. మళ్ళీ కేరళలో కూడా అంతే, మనలాగే ఉంటుంది. కేరళ సైడ్ కూడా మనలాగే ఉంటుంది. తమిళనాడులో బాగుంటారు bro. తమిళనాడు బాగుంటారు, నార్త్ సైడ్ లో బాగుంటారు, మహారాష్ట్ర సైడ్ బాగుంటారు, సైడ్ అంతా బాగుంటారు. మన దాంట్లో అంత ఉండదు. నాకు ఎలా ఇంతమంది నెట్వర్క్స్ వచ్చారంటే లింక్డ్ఇన్, అంతే. లింక్డ్ఇన్ లో నీకు ఫ్రెండ్స్ అవుతారు అనమాట. ఇప్పుడు నేను ఒక బగ్ పెట్టాను అనుకో, బగ్ పెట్టి ఒక ఫోటో పెట్టాను అనుకో, కొంతమంది అడుగుతారు ఎలా కనుక్కున్నావు ఇది అని. అలా బిల్డ్ అయింది. నేను అనుకో నాకు చాటింగ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు బ్రో. నేను ఎక్కువ చాట్ చేయను. డైరెక్ట్ ఫోన్ నంబర్ ఇచ్చేస్తాను. నేను నా ఫోన్ నంబర్ ఇచ్చేసి నాకు కాల్ చేయడం. ఇంకా ఎక్కువ చాటింగ్ అంత అచ్చురాదు. డైరెక్ట్ కాల్ చేసాను అనుకో, నీ బాధ తెలిసిపోద్ది, నాకు చెప్పేస్తా ఈజీగా. చాటింగ్ అనుకో టైప్ చేయాలా, చేతులు నొప్పి, అంత తలకాయ నొప్పి. నువ్వు కాల్ చేసావు అనుకో నీట్ గా అర్థమైపోద్ది కమ్యూనికేషన్. మన కమ్యూనికేషన్ కూడా పెరుగుద్ది ఇంగ్లీష్ లో. నాడుతో నీకు తెలుగు అర్థం కాదు కదా, మన ఇంగ్లీష్ స్పోకెన్ కూడా పెరుగుద్ది బాగా. అది అందుకు నేను ఎక్కువ కాల్సే ప్రిఫర్ చేస్తాను మెసేజెస్ కన్నా. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది ఉంటారు నీ నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు నిన్ని అప్రోచ్ కావాలంటే ఎట్లా, దేంట్లో అప్రోచ్ కావాలి? ఏం లేదు బ్రో, వాట్సాప్ నంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేసుకో. లింక్డ్ఇన్ ఉంటుంది, లింక్డ్ఇన్ లో మెసేజ్ చేసి నా నంబర్ పెడతా, ఫోన్ చేసుకో. ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తా, మాట్లాడదాం, అంతే. సో ఇప్పుడు మనల్ని చూసిన ఆడియన్స్ కి జనరల్ సజెషన్స్ ఏంటి బ్రో? ఐ మీన్ టైం మేనేజ్మెంట్ కానీ, ప్రొడక్టివిటీలో కానీ, సంథింగ్ పర్సనల్. బ్రో నీకు ఏదన్నా, ఏ ఫీల్డ్ అన్నా కానీ, నీకు సైబర్ సెక్యూరిటీనే కాదు, ఏ ఫీల్డ్ అన్నా, ఎవరన్నా ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే, నీకు ఏదైనా వర్క్ అంటే ఇష్టం అనుకో, దానికి టైం ఇవ్వాలి బ్రో. ఓకేనా? ఒక టైం మేనేజ్మెంట్ సపరేట్ గా పెట్టుకో. ఇంత టైంకి ఇంత టైం చేయాలని వర్క్, ఆ టైంలో కంప్లీట్ చేయాలా. ఒకవేళ కంప్లీట్ చేయకపోయినా నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకో, అప్పుడు కన్నా కంప్లీట్ చేయాలా. ఎప్పటికప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకుంటే నీకు నాలెడ్జ్ గెయిన్ అయ్యిద్ది. నీకు ఎంత టైం మేనేజ్మెంట్ నీకు ఎంత ఇష్టం ఉంటే బ్రో, నీ వర్క్ పైన ఎంత ప్యాషన్ ఉంది, నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత నీట్గా చేస్తావు బ్రో, అంత నీట్గా సక్సెస్ అవుతావు. నువ్వు టైం మేనేజ్మెంట్ ఇవ్వలేదు అనుకో, నీకు ఇష్టం లేదు అని అర్థం, అంతే, ఏం లేదు. దాని తర్వాత ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్ బ్రో, అండ్ నీ ఫస్ట్ పాడ్కాస్ట్ కూడా. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది బ్రో? నాకు ఇలా పోడ్కాస్ట్ అని చాలా మంది పిలిచారు ముందు, కానీ నాకు అప్పుడు లెవెల్ లేకుండా, నాకు అప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా మంచి మంచి కంపెనీస్ లో లేకుండా. అంటే నేను ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలన్నా కానీ నాకంటూ ఒక లెవెల్ ఉంటే వస్తారు వినేకి. అంటే వీడేదో చేశాడు, వస్తారు. నాకు అంత లెవెల్ వచ్చింది కాబట్టి నీకు అప్పుడు ఫోన్ చేసిన వెంటనే ఓకే అన్న. లేకపోతే వచ్చేవటనే కాదు అసలుకి. నేనంటూ ఒకటి అనుకున్నా, ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటివి ఇవ్వాలని. రీచ్ అయ్యాను, ఇచ్చాను అనుకుంటున్నా, అంతే. సో దట్ వాస్ ద వీడియో గైస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ డొమైన్స్. You don't want no smoke, don't want no jazz, nigga. Got the fully automatic with the extra mag.